గాఢంధకారపు లోయలలోనే సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలోనే సంచరించిన దేనికి భయపడను. నీ దొడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడును. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథము సువార్త పుస్తకాలు చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఈ లేఖనాన్ని విరవండి. దీని చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన ఆత్మ ప్రత్యక్షతతో ఇమిడినటువంటి మర్మములతో కలిగినటువంటి సర్వ సంపూర్ణ సత్య ఉపదేశమును మా ప్రభువా బయటకు తెచ్చి నీ కృపచేత నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఆ లేఖన భాగములోంచి నీ శ్రేష్టమైన ఉపదేశాన్ని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఆ మాటలు ఉంచి మీ దాసుని నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుడిని ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతంలోంచి మీరు కనబడుతూ నాతో మాతో మా అందరితో మీరు ఆ లేఖన భాగాన్ని దేవా ఆధారం చేసుకొని ప్రభువా నీవే నీ మనసులో ఉద్దేశించిన నీవేమనుకుంటున్నావో నీ చిత్తమేమైనదో అది సంపూర్ణముగా మేము గ్రహించినట్లుగా గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించి మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి. నీ మాటలు బయలువెడుతున్న చూడనే అవి మా చెవిని చేరుతున్న వెంటనే మా అందరికి వినగలిగిన చెవును గ్రహించగల మనస్సును లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను హృదయ సున్నతిని దిద్దుబాటు మనస్సును నేర్చుకునే శుభగుణ లక్షణమును నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే తత్వం కలిగి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి నీ ఘనమైన ఉన్నత సేవ సంపూర్ణంగా చేసి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనే ఆ ఘడియకు సంపూర్ణ సిద్ధి పొంది నీ చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకో నిత్యత్వంలో ప్రవేశించి వధువుల ఉన్నత స్థానంలో నిలిచి యేసయ్యా నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం నాకు మాకు ఇటు కృపకు నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా మీరే నాతో మాతో అందరితో మీరు మాట్లాడిన ప్రభువా మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా సహాయము చేయండి. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతును, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనన్న మాటలను స్వతంత్రించుకుంటూ ఇప్పటి వరకు ప్రయాసపడింది నా యందుండి నిలిచిన ఆయన కృపయని మాట కూడా దేవా నీ కృప ద్వారా దాన్ని స్వతంత్రించుకుంటూ
నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాను ప్రభువా, కనికరించండి. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలను క్షమించి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచి పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమి శుద్ధ సువర్ణగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచి నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ప్రతి అణువుకు దయచేసి దేవా, మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 8, 9, 20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం నీ కృప మాకు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. మా అందరికి బోధించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులను కూడా నీ చేతులకు అప్పచెబుతున్నాను. వారి విషయంలో నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులైన ఈ లోక సంబంధమైన దేవీ దేవతలు, దేవుళ్ళైనా లేదా వాటి ఎదుట పూజలు, వాటి ప్రభావమైన కులానికి సంబంధించిన దేవుడు దేవతలు కానీ వాటి ఎదుట పూజలు, వాటి ప్రభావమైన చండీయాగ, మహాచండీయాగాలని అఘోరాల ద్వారా, కాంతార అనే వాళ్ళ ద్వారా, గుప్త నిధులు తీసే మాంత్రికుల ద్వారా ప్రయోగించబడుతున్న వాటన్నిటిని మరి దుష్టుడు, వాటి దూతలు, చీకటంధకార శక్తులు, వాటి ప్రభావం, కర్ణ పిశాచాలు, కోట శక్తులను, వాటి ప్రభావాన్ని, చిల్లంగి బాలమని, చేతబడి, క్షుద్రపులు, వాటిలో అత్యంత ప్రమాదకరమైన వాటిని. ఎందుకంటే ఈరోజు అమావాస్య కాబట్టి దుర్మార్గులు కొంతమంది పైకేమో ప్రేమ నటన చూపిస్తూ అంతరంగంలో జోపు, దుర్మార్గత, ఒకటి చావు కోరుకునేంత పగబెట్టుకొని మేమెవరమో తెలియకుండా ఉండేలాగా రహస్యముగా ఈ మంత్ర ప్రయోగాలే ఆయుధాలుగా ఎంచుకొని ప్రయోగింప చేయిస్తున్నా, అడవి ప్రాంతంలో కానీ ఇళ్లల్లో కూడా పెట్టుకొని చేయిస్తున్నా వాటి ప్రభావం అంతటిని నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి యేసునామములో వాటిని ప్రభావాన్ని బంధిస్తున్నాం. నిత్య నరకాగ్నికి వాటిని ఇప్పుడు యేసునామములో అప్పజెప్పేస్తున్నాం. అవి చేస్తున్నా మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం వ్యవహరిస్తూ చేయిస్తున్నా వారందరినీ కూడా నీ చేతులకు అప్పజెపుతున్నాను. దర్శించు, క్షమించు, రక్షించు. రక్షణ పొందుంటే వారి బుద్ధిహీనత వదులునట్లుగా శిక్షించైనా, మంచానికి అప్పజెప్పైనా, మరణ పడకలో తీసుకువెళ్ళైనా సరిచేయి. రక్షణ పొందకున్నట్లయితే దర్శించు, క్షమించి, రక్షించి నీ చిత్తమైన సంఘంలో సభ్యులుగానే మార్చు. లేదా రోమా 12వ అధ్యాయం 19వ వచనం ప్రకారం నీ చేతులకు అప్పజెప్పేస్తున్నావు వారి మొత్తాన్ని. యెహోవా ఈరే, నువ్వేమనుకుంటున్నావో జరిగించు ప్రభువా. ఎర్ర సముద్రం ఎదుట ఇజ్రాయేల్ ప్రజలు చిక్కబడితే ఫరో సైన్యము తరుముకుంటా వస్తే వారి మధ్యలో అగ్నిస్తంభంగా నీ ప్రజలకు వారికి మధ్యలో నిలిచిన దేవా, ఫరో సైన్యానికి నువ్వు తీర్పు తీర్చావు. అదే తీర్పు నీ చిత్తమైతే వీరి ఎడల కూడా జరిగించు. నీ నామ ఘనత కొరకే జరిగించు. నీ ప్రజల క్షేమం కొరకే జరిగించు. నీ చిత్తమే పరిపూర్ణంగా నెరవేర్చబడాలి. నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా కనికరించి నీ కార్యములు జరిగించమని బతిమలాడుతూ నా చుట్టూరు, మా చుట్టూరు నీ చిత్తమైతే ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న వారందరి చుట్టూరు, మేమున్న ఈ గృహం, ఈ కాలనీ, పట్టణము, రాష్ట్రం, దేశము చుట్టూరు కూడా నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచెగవి నీ మహిమేగాని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచ్చి. యెషయా 51:16 ప్రకారం నీ చేతిని దేవా జ్ఞాపకం చేయడు సమస్తం వ్యక్తులను దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:17 ప్రకారం ఈ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని, దేవదూతలను జ్ఞాపకం చేయడు సమస్తం చుట్టూ వ్యక్తుల చుట్టూ కావలిగా ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడు సమస్తంపై వ్యక్తులపై ప్రకాశించునుగాక. సర్వోన్నతుని శక్తి సమస్తమును వ్యక్తులను కమ్మునుగాక. నీ మహిమ, తేజస్సు, ప్రభావం, దహించే అగ్ని ప్రభావం జ్ఞాపకం చేయడు సమస్తం నుంచి వ్యక్తుల నుంచి నువ్వు కోరుకున్నట్లు నలుదిక్కులుగా దేశనామలో ప్రభులిల్లు వెళ్ళునుగాక. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడే వ్యక్తుల చుట్టూ సమస్తం చుట్టూ నిలిచి ఉందువుగాక.
త్రియేక దేవుడుగా, భయంకరమైన మహా పరాక్రమశాలిగా, సైన్యములకు అధిపతిగా, యెహోవా సేనాధిపతిగా, 7 దీపస్తంభముల మధ్య సంచరించు యేసుగా, అయ్యా మా కన్న తండ్రిగా మీరు నాచో మాచో మీరు ఉండండి. ఈ వాక్య ఉపదేశము ద్వారా నాచో మాచో మీరు మాట్లాడండి ప్రభు. నువ్వు అనుకున్న నీ చిత్తమేమున్నది నెరవేర్చబడాలి. అందుకే నీ కృపను గురించి నీవే నీ ప్రజలతో మాట్లాడి నీ నామాన్ని ఘనపరచుకోమని బతిమలాడుచు, ఉపదేశానికి అడ్డంగా రావాలని అపవాది ఇంకేదైనా ప్రేరేపించబడి ఇదిగోచండి అల్లరి కానీ పసిబిడ్డల యొక్క గోల అల్లరి ఏదున్నా, పెద్దల అల్లరి ఉన్న అది మొత్తాన్ని వారిని మీ స్వాధీనంలో తీసుకో, వారి అల్లరి సమస్తమును యేసునామములో బంధిస్తున్నాను, నీ స్వాధీనంలో ఉంచమని బతిమలాడుతున్నాను. కరెంట్ని, వాతావరణ సమస్తాన్ని మీ స్వాధీనంలో తీసుకో. ఈ సెల్ ఫోన్ సమస్తను మీ స్వాధీనంలో తీసుకో ప్రభు. నన్ను, మమ్మల్ని, వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో తీసుకోండి. మా అందరితో మీరు మాట్లాడమని బతిమలాడుచు, మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకో. నీ కృపాహస్తాలకు నన్ను, మమ్మల్ని అప్పచెప్పుకుంటామా, నిన్ను మహింపరచుకుంటూ నీ మాటల కొరకు ఆశగా ఎదురు చూస్తూ దేవా నీవు బోధించమని బతిమలాడుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాము ఆచరండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన ఈ వీడియో ద్వారా వింటున్నా లేదా ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చదువుకున్న లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ఎవరు వారు, ఎందుకు ఈ సందర్భం ఏంటని చెప్పని ఒకసారి గమనిస్తే, ఎక్కడో సముద్ర పొడ్డున వలలు బాగు చేసుకునే వారిని, చేపలు పట్టే వాళ్ళని, విద్య లేని పామర్లను ప్రభు తన సంకల్పం చొప్పున ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే, అంతకుముందు అనేకులను తన నామ ఘనత కొరకై దేవుడు కొందరిని, తన నామ ఘనత కొరకై కొందరిని పనివారిగా పంపించాడు. పనివారిగా పంపిస్తే వారు పని చేయటం మానేసి ఎవరికి వారు వారి గొప్పలు ఎత్తుక్కోవటం మొదలుపెట్టారు. ఎవరికి వారు వారి సొంత ఘనతను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. దేవుని పని పక్కన పెట్టి, దేవుని పని అంతా అచ్చ తెలుగులో చెప్పాలంటే తొంగలో దొక్కి, వీళ్ళ సొంత మెప్పు మెహర్బానీ అంటే అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలి, అందరూ మా గురించి సామాన్యులు కాదు వాళ్ళు, ఏమనుకుంటున్నావు అని చెప్పని ఆ దైవజనురాలు, ఆ దైవజనుడు అని చెప్పని ఇలా గొప్పలు వెతుక్కుంటా తిరిగారు. కానీ దేవుని ప్రజలు నశించిపోతున్నారు. దేవుని రాజ్యం కట్టబడాలి, ఆయన ఉన్నత సంకల్పం ఏంటో మాకు తెలియపరిచాడు. అది తెలియక చాలామంది పాప శాపంలో బంధింపబడి లోక ఆశల చేత ఏడ్చబడుచు, ఆ ఆశలు కోరికలు నెరవేర్చుకుంటూ ఇంకా పాపాన్ని అనుభవిస్తా, ఆ పాప శాపం వారితోనే గాక వారి తర్వాత తరం వారికి కూడా దాన్ని పంచిపెడుచు తనువు చాలిస్తూ ఉన్నారు. అవన్నీ చూస్తూనే ఉన్నారు వీళ్ళు. దేవుని కృప ప్రత్యక్షతలు పొందిన ఈ దైవజనులు వీరందరిని చూసి వారి స్వభావాన్ని గమనించి ఆయన ఎవరిని ఎంచుకున్నాడంటే, విద్య లేని పామర్లను. ఎందుకు ఎంచుకున్నాడో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27, 28, 29 కలిపే రాస్తున్నాయి. ఆ లేఖన భాగంలో చెప్తున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? లోకంలో వెర్రివారిని, బలహీనులను, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన నామ ఘనత కొరకు ఎంచుకున్నాడట. అలాగనే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి పరిచర్య చేయడానికి మొదలైనప్పుడు, ఆయన నడుము బిగించి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు విద్య లేని పామరులను, అసలు సమాజంలో కూడా కనీసము ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులను కాదు ఆయన ఎంచుకుంది. ఎప్పుడు చూసిన వాళ్ళు ఆ సముద్ర పొడ్డున ఆ చేపల కంపు కొట్టుకుంటూ, ఆ వలలు బాగు చేసుకుంటూ, ఆ సముద్ర ఒడ్డున చిన్నపాటి గుడిసెలు వేసుకొని ఈ సమాజంలో ఉన్న గొప్పవారి చేత అనేక రకాలుగా తృణీకరించబడిన సంతానం అది. అలాంటి వారిని ప్రభు అంటున్నాడు, మనుషులు పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు వారు ఆ మాట నమ్మారు కాబట్టి ఆయన వెనకాల పడి నడిచారు. ఆనాడు ఆయన వారికి చెబుతున్న మాటలను విన్నారు కాబట్టే అసలు పేతురైతే మరి విచిత్రంగా పట్టబడ్డాడు. యేసు ప్రభు వారు ఇట్లానే ప్రకటించుకుంటూ దేవుని మాటలు ప్రకటిస్తూ ఓ ప్రాంతానికి రాగానే జనసమూహం అంతా క్రౌడ్ ఎక్కువైంది. జనసమూహం ఎక్కువయ్యారు. నిలబడితే వచ్చి మీద పడుతున్నారు. అయ్యా నా కోసం ప్రార్థన చేయి, అయ్యా నా కోసం ప్రార్థన చేయని చెప్పని మీద పడుతుంటే ఇబ్బందిగా ఉండి ఆ పక్కన ఒక అతను వలలు బాగు చేసుకుంటా ఉన్నాడు. అయ్యా కొంచెం నీ తోనే ఇస్తావా, కొద్దిగా కొంచెం సమయం నాకు తండ్రి యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి నీ దోణెను అంటే ఆ పడవను నాకు కొంచెం సమయము నాకు ఉపయోగపెట్టుకోవడానికి ఇస్తావంటే ఎంత భాగ్యమయ్యా, నేనేం చేస్తున్నా, ఊరకుంటమేగా, అది ఊరకుంటమేగా, వాడండి, ఎట్లయినా దేవుని పనిలో వాడబడుతుందని చెప్పని వాడకానికి ఇచ్చేసాడు. యేసు ప్రభు వారు వెళ్ళి ఆ దోణిలో కూర్చొని ఆ పక్కనున్న వాళ్ళతో చెప్తున్నాడు, కొంచెం నీళ్ళ లోపలికి ఈ దోణిను నెట్టండి అన్నాడు. ఈ పడవను కొంచెం లోపలికి నెట్టండి అనగానే నెట్టారు. అక్కడ నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని మాటలు యేసు ప్రభు వారు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించగా వాళ్ళందరిలో మార్పు జరిగిందో లేదో కానీ పక్కన పెట్టండి, ఆ మాటలన్నీ ఈ వలలు బాగు చేసుకుంటా శ్రద్ధగా వింటా ఉన్నాడు పేతురు. శ్రద్ధగా ఆ మాటలు వింటా ఉన్నాడు పేతురు. విని 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 అంతా అయిపోయిన తర్వాత, యేసు ప్రభు వారి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత మరి ఆయన ఊరకే ఉండడుగా, ఎవరికి కూడా ఆయన అచ్చి ఉండడు. అంటే బదులు తీసుకొని, ఇదిగో పలానా వ్యక్తి నాకు సహాయపడ్డారు, దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఇవ్వాలి. ఆ ప్రతిఫలం ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి ప్రభు ఆయన ఏమిచ్చాడు? పేతురు దోణెను దేవుని కొరకు వాడుకోవటానికి ఇచ్చాడు. ఇలా చాలామంది దేవుని కొరకు వాడుకోవటానికి దేవుని పని కొరకే స్థలాలు ఇస్తూ ఉంటారు. దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, అయ్యా ఈ స్థలంలో మీరు మందిరం కట్టుకొని దేవుని సేవ కొనసాగించండి అంటారు. అయ్యా ఇదిగో ఈ వస్తువు ఉంది, ఈ వాహనం ఉంది, దేవుని పనిలో వాడండి అంటారు. అయ్యా ఈ బైకు మీ కొరకే దేవుని పనిలో వాడండి అంటారు. అయ్యా ఇదిగో ఈ చైరు, ఈ కుర్చీలు ఉన్నాయి, దేవుని సేవలో వాడండి. అయ్యా ఇదిగో ఫలాంది ఇవ్వాలనుకుంటున్నాను, అయ్యా ఫలానా ఈ ధనమును దేవుని సేవలో వాడండి అని చెప్పి అంటారు. అయ్యా ఇదిగో ఈ ధాన్యము లేదంటే ఆ బియ్యాన్ని అయ్యా ఇదిగో ఎవరో అక్కర్లో ఉన్న వాళ్ళకి పంచండి అని చెప్పని ఇద్దామని చెప్పని వాళ్ళు ఉంటారు. కొంతమంది వారికి వాడేది తక్కువ, వస్త్రాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ వస్త్రాలను కూడా ఎవరో వస్త్రహీనులుగా ఉన్న వాళ్ళకి పంచండి అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఉంటారు. మందిరం కట్టబడుతూ ఉంటాయా, ఇదిగో ఈ ఫ్యాన్లు నేను ఇస్తానని, లైట్లు ఇస్తానని, కరెంటు పనికి ఎంత అవుతుందో ఖర్చు పెట్టుకుంటానని, ఇన్వర్టర్ నేను ఇస్తానని చెప్పని, సౌండ్ సిస్టమ్ నేను ఇప్పిస్తానని, ఇలా రకరకాలుగా వారికి ఉన్న స్తోమతను బట్టి వారు సహాయపడుతుంటారు. గుప్పెళ్ళు విప్పి ఆ సహాయం అందిస్తూ ఉంటారు. ఆ సహాయం కూడా యథార్థంగా ఇస్తున్నారు కాబట్టి ఆయన కూడా అంతే యథార్థంగా తిరిగి వారికి 100 రెట్లు ప్రతిఫలం వారికి ఇస్తాడు. అది
ఎందుకంటే వారు యథార్థ హృదయంతో ఆ పని చేశారు కాబట్టి. కొంతమంది స్వార్థ చింతనతో వారి స్వలాభం కోసం వారు ఆ పని చేస్తున్న దాన్ని బట్టి చుట్టూ ఉన్నవాళ్ళు సంఘస్థులంతా, అయ్యగారు సామాన్యం కాదు, అమ్మగారు సామాన్యం కాదు, అమ్మో బియ్యం టిక్కేసారు, మరి డబ్బులు ఇచ్చారు, అది ఇదని గొప్పగా చెప్పుకోవాలని కొంతమంది దాన ధర్మాలు లేదంటే సేవా పరిచయలో సహాయం అందిస్తూ ఉంటారు. అది ఆర్థికంగా కావచ్చు, ధాన్య రూపేణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయితే ఈ గొప్ప కోసం చేసే సహాయం ఎప్పటికీ కూడా ప్రతిఫలం చూడలేరు. ప్రభు ఏం చెప్పాడంటే నీ కుడి చేతిలో ఉన్నది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు, అంత రహస్యంగా ఉండాలి నీ సహాయము, నీ అర్పణ కూడా. మరి ఈ లోకం ఏం చెప్పుద్ది? ఆయా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాను నేను, రోడ్డు ఎమ్మటికి క్యాన్వాస్ అంటే కొంతమంది వాళ్ళు నమ్మిన బొమ్మలు పెట్టుకొని బళ్ళు నడుపుకుంటా వెళుచు ఏదైనా సహాయపడుతుంటే ఆ పలానా ఆయన ఇంత ఇచ్చాడు, వారి కుటుంబాన్ని ఆ తల్లు లేదంటే ఆ దేవుడు దీవించును కాకంట. అంటే ఈ లోకం ఏం చెబుతుందంటే మెహర్బానీలు, మెప్పు, ఘనతలు కోరుకుంటుంది. 10 మందికి నేను ఇంత సహాయం చేశానని చెప్పని గొప్పగా కోరుకుంటుంది. ఆ దేవాలయాల్లో నేను చూశాను ఇంతకు ముందు, ఇసపాలెం కాళికా గుడిలో నేను చూశాను ఆ ముఖద్వారము దాత పలానా వ్యక్తులని, ఈ ఫ్యాన్కు పలానా దాత అని, ఈ లైట్కు పలానా దాత అని, ఈ గంటకు పలానా దాత పలానా వ్యక్తి సహాయపడ్డాడని ఇలా పేర్లు రాయడం చూశానంటే బాహాటంగా ప్రచురణ, బాహాటంగా అందరూ తెలుసుకునేలాగా చేయాలని. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ఈ కుడి చేతిలో ఉన్నది ఎడం చేతికి కూడా తెలియకూడదు. అంటే అంత రహస్యంగా ఉండాలి నువ్వు చేసే సహాయము అంత రహస్యంగా ఉండాలి. ఆ రహస్యంగా ఉంటేనే ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. రహస్యమందు చూచు దేవుడు, రహస్యమందు నువ్వు ఇచ్చిన సహాయాన్ని రహస్యమందు ఎవరికి కనపడకుండా బాహాటంగా నిన్ను దీవించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్పగా వీళ్ళు ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటని చెప్పని నీ చుట్టూ ఉన్న వాళ్ళు పరిశుద్ధులు, సంఘస్థులు నివ్వెరపోయి ఆశ్చర్యపోయి నీ వైపు చూస్తూ ఉంటారు. అంత ఎదుగుదలకు, అంత ఆశీర్వదింపబడటానికి కారణాలు ఏంటని. కానీ నీకు మాత్రమే తెలుసు. ఎవరికి ఏ కంటికి తెలియకుండా ప్రభు చెప్పినట్లుగా ఈ కుడి చేతిలో ఉన్నది ఎడం చేయి తెలియకుండా సహాయం చేయాలని ప్రభు చెప్పాడు. కాబట్టి అలాగూ నేను సహాయం చేశాను కాబట్టి నా ప్రభు నన్ను ఇలా దీవించాడు, ఆశీర్వదించాడన్న సంగతి నీ మనసులో నువ్వు అనుకుంటూ ప్రభు కృపను తలపోస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటావు. కానీ ఇది ఈ సంగతి బయట ఉన్న లోకానికి, నీతో పాటు సంఘంలో ఎదుగుతున్న బిడ్డలకు ఎవరికి అర్థం కాదనమాట. అయితే ఇక్కడ పేతురు తను ధోనినిచ్చినందుకు ప్రభు అంటున్నాడు, నీ ధోనిను కొంచెం లోతుకు నడిపించి కుడివైపు వలేవయ్యా అన్నాడు. ఆ మాట ఉందా? లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఆ ధోనిలో సీమోనుదైన యొక్క ధోని ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహులకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుమని నీ వలలు వేయమని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము శ్రమపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేచుమని ఆయనతో చెప్పాను. మేము రాత్రంతా శ్రమపడ్డాం, ప్రయాసపడ్డాం. చేపలు పట్టేవాళ్ళు రాత్రి వేళ మాత్రమే సముద్రం మీద కానీ నది మీద కానీ చేపలు పడటానికి వెళ్తారు. ఎందుకంటే రాత్రి వేళ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి చేపలు పై భాగానికి వస్తాయి. పగటి వేళ అయితే ఎండ తీవ్రతను బట్టి పైన నీరంతా వేడిగుంటుంది కాబట్టి అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. పగటి వేళ చేపలు పట్టడం కష్టం, అందుకే రాత్రి వేళ వెళ్తారు చేపల వేటకి, సముద్రం మీదకైనా నది మీదకైనా. అయితే ఇక్కడ ప్రభుతో పేతురు అంటున్నాడు, సీమోనైన పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డామయ్యా, కానీ ప్రతిఫలం లేదు, అయినను నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. అలాగనే వేస్తే
వలలు పిగిలిపోయేంతటువంటి విస్తారమైన చేపలు పడ్డాయి. పక్కనున్న వాళ్ళకి, పక్కన దోణెలు బాగు చేసుకుంటున్న వాళ్ళకి సంజ్ఞలు చేస్తూ ఉన్నారు. సంజ్ఞలు అంటే సైగ చేయటం. అయ్యా 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 రాండి అని చేయి సైగ చేస్తూ ఉన్నారు. వచ్చి మాకు సహాయం చేయండి అన్నారు. ఆ చేపలన్నీ పట్టి వలలు ఆ దోణి నింపుకొని ఒడ్డుకు రాగానే పేతురు చేసిన పని ఏందో తెలుసా? యేసు ప్రభు వారి ఎదుట మోకాళ్ళుని, పాపాత్ముడైన మనుషుడును నేను, నన్ను వదిలిపెట్టి పోయా అన్నాడు. ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టా, బాగానే ఉంది, ఇక ఇక్కడి నుంచి మనుషులు పట్టు, జాలరుగా నిన్ను చేస్తాను, నన్ను వెంబడించు అన్నాడు. పేతురు ఎవరంటే చేపల కంపు కొట్టుకుంటా, ఆ సముద్రం ఒడ్డున ఖాళీగా ఉంటే వలలు బాగు చేసుకుంటా, సమాజంలోనూ అనేకుల చేత తృణీకరించబడుచు నీచాతి నీచముగా చూడబడుచున్న, నీచాతి నీచమైన మాటలు చెవిన పడి కృంగిపోవచ్చు, దిగులుగా వేదనతో ఒక మూల కూర్చున్నటువంటి పరిస్థితులు, అనుభవాల్లో ఉన్నటువంటి వ్యక్తి అతను. ప్రభు లేఖనం ఏమంటుంది? బలహీనులను, లోకంలో ఉన్న వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని అని చెప్పని వీరిని ఎంచుకున్నాను నేను. ఎందుకంటే బలవంతులు, జ్ఞానవంతులు, మేము గొప్పోళ్ళం అని చెప్పుకుంటున్న వారిని వ్యర్థపరచుటకు. ఆ క్రమంలోనే ప్రభు పేతురుని పట్టుకున్నాడు. ఇక్కడ అలా దేవుని మాటలు అక్కడ ప్రకటించబడ్డాయి. వెంటనే తన హృదయంలో ఒక సూచక క్రియ జరిగింది. వెంటనే తన హృదయంలో ఒక సూచక్రియ జరిగింది. ఏం జరిగిందయ్యా అంటే, నేను పాపాత్ముడనైన మనుష్యుడను అన్న సంగతి పేతురుకు గ్రహింపు కలిగింది. ఆ గ్రహింపు కలిగి ఆయన పాదాల మీద పడుతుంటే ఆయన అంటున్నాడు, నువ్వు పాపాత్ముడు అయిన మనుషుడు అన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఆదాము అవ్వల వల్ల కలిగినటువంటి ఆజ్ఞ అతిక్రమం అనే పాపాన్ని బట్టి ఆ రక్తంలో ఆ నియమం ఉంది. ఆ నియమాన్ని బట్టి అదే రక్తం నీలో కూడా ఉంది. కాబట్టి నువ్వు పాపాత్ముడమైన మనుషుడివే, కానీ నా రక్తాన్ని ఆశ్రయిస్తూ నన్ను వెంబడిస్తే నువ్వు పాపాత్ముడమైన మనుషుడు కాదు, నీతిమంతుడువు, పరిశుద్ధులలో ఒకడువు, దేవదూతల సైతము నా రక్తంలో కడగబడ్డావు. కాబట్టి వారు కూడా నీకు ప్రత్యేకమైన హోదా కలిగిస్తారు, ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉంటుంది. మనకి క్రీస్తు రక్తంలో కడగబడకపోతే ఆ సెక్యూరిటీ ఉండదు. క్రీస్తు రక్తంలో కడగబడి కూడా దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికితేనే ఆ సెక్యూరిటీ ఉంటుంది. అలాగూ కాకుండా దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఒకవేళ బ్రతికినట్లయితే దేవుని కాపుదల ఉండదు, ఇంకా దేవుడే కోపపడతాడు. ఆయనే చెప్పాడు, నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించిన వారికి నేను విరోధినైపోతాను, నేనే పగస్సుడుగా మారిపోతాను. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది ఆ మాట. నేనే వారికి పగస్సుడుగా మారిపోయి భయంకరమైన వేదన కలుగు చేస్తానన్నాడు ఆయన అక్కడ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్య మాటలు తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆ మాటలు పేతురు విన్నాడు. వెంటనే పేతురు హృదయంలో ఒక సూచక్రియ జరిగింది. ఏంటంటే, నేను పాపి అయిన మనుషుడను, నేను పాపినయ్యా, జన్మతా పాపిని, కర్మతా పాపిని, నా పాప శాప బంధకాల నుంచి విడిపించబడటానికి మార్గం నువ్వేనయ్యా, అయినను నీతో నేను నడవటానికి కూడా అర్హుడిని కాదు, నన్ను విడిచిపెట్టిపో అని చెప్పని బతిమలాడుతుంటే ప్రభు అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టిపోవడానికి కాదు నేను ఇక్కడికి వచ్చి ప్రసంగం చేసింది. నీవు నాకు కావాలి, నువ్వు నా సేవ చేయాలి, మనుషులు బట్టే జాలరుగా నిన్ను కోరుకున్నాను, ఆ పదవి నీకు ఇస్తున్నాను, ఆ ఆధిక్యత నీకు ఇస్తున్నాను. నీ పట్ల నాకున్న ఉద్దేశాలు, ప్రణాళికలు, సంకల్పాలు గొప్పవి. కాబట్టి నా మాటిని రా, రక్షణ అనుభవంలోకి రా, దేవుని సేవ చేయాలి నువ్వు రా అని చెప్పని ప్రభు అక్కడ పేతురుతో మాట్లాడంగానే పేతురు వెంటనే సరెండర్ అయిపోయాడు, మారు మాట్లాడాల. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు చెబుతున్న మాట ఒకటే, క్రీస్తు రక్తాన్ని నువ్వు ఆశ్రయించలేదా, రక్షణ అనుభవంలోకి రా. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినట్లయితే, ఇదిగో ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్నట్లయితే నా సేవ చేయాలి రమ్మంటున్నాడు యేసయ్య.
యేసయ్య సేవ చేయాలని నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లగాడి కావచ్చు, యవనస్తురాలుగా ఉండొచ్చు, యవన పురుషుడిగా ఉండొచ్చు, భర్తగా ఉండొచ్చు, భార్యగా ఉండొచ్చు, అత్తగా ఉండొచ్చు, మామగా ఉండొచ్చు. నేను వృద్ధాప్యమందు ఉన్నానయ్యా అని చెప్పి నువ్వు సాకు చెప్పొచ్చు. కానీ నా ప్రభు అంటున్నాడు, నీ జీవితం నాకు కావాలి, నీ సాక్ష్యము నాకు కావాలి. నిన్ను వాడుకొని నీ నోటిలో నా మాట ప్రత్యేకంగా ఉంచి ఘనమైన ఉన్నతమైన సేవ నీ ద్వారా చేయించి అనేకులు సిగ్గుపడేలాగా నీ జీవితాన్ని మార్చాలని, అనేకులు నీ ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ బ్రతుకు ద్వారా అనేకుల బ్రతుకులు ఆశీర్వదింపబడాలని, నీ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడాలని నేను ఉద్దేశించున్నాను. నా మాటకు నువ్వు లోబడినట్లయితే ఆలోచించక, ఆలస్యము చేయక వెంటనే రక్షణ అనుభవంలోకి అడుగువి. రక్షణ పొందినట్లయితే నా సేవకు సిద్ధపడు, నా సేవకు సిద్ధపడు, నా సేవకు సిద్ధపడు. నువ్వు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ప్రభు చెబుతున్న మాట, ప్రభు చెబుతున్న మాట, నా సేవకు సిద్ధపడమంటున్నాడు. పేతురుతో కూడా ఆ రోజు మాట్లాడాడు ప్రభు, నేను నిన్ను మనుషుల పట్టు జాలరిగా నిన్ను చేస్తానని చెప్పాను. ఆ మాటకు సరెండర్ అయ్యాడు. ప్రభువును 3.5 సంవత్సరాలు వెంబడించాడు. ప్రభువుని 3.5 సంవత్సరాలు వెంబడించాడు. 3.5 సంవత్సరాల్లో పేతురుకు అందవలసిన తర్ఫీదంతా అందింది. ఒకానొక రోజు పేతురుతో చెప్తున్నాడు ప్రభు, సీమోనగు పేతురు, నువ్వు కేఫావి, బండవి, నువ్వు ఈ బండ మీద నా సంఘాన్ని గడుపుతున్నాను. ఈ బండ మీద పేతురువి, నువ్వు కేఫావి, బండవి, నువ్వు ఈ బండ మీద నా సంఘాన్ని గడుపుతాను. ఆ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు. ఇదిగో ఆ సంఘానికి ఇస్తున్న అధికారం ఏంటంటే, పరలోకము యొక్క తాళము చెవి నీకు ఇస్తున్నాను. ఈ భూమి మీద వేటిని బంధిస్తావో పరలోకంలో వాటిని బంధిస్తా. ఈ భూమి మీద వేటిని విప్పుతావో పరలోకంలో వాటిని విప్పుతాను. గొప్ప ఆధిక్యత. ప్రారంభంలో ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా మందిని, 12 మంది శిష్యులుగా ఎంచుకున్నారు. యేసు ప్రభు వారు 12 మందిని శిష్యులుగా ఎంచుకుంటే 12 మందిలో ఒకడు తేడా పడ్డాడు. కానీ ఆ తర్వాత ఇంకొకరు చేర్చబడ్డారు. 12 మంది అపోస్తులుగా లెక్క కట్టబడ్డారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఈ అపోస్తులతో ఆ 12వ వ్యక్తి జతపరచబడక మునుపు ప్రభు చేసిన పని ఏంటంటే, పునరుద్ధానుడై శిలువ శ్రమలు అనుభవించిన పిమ్మట మరణించి 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, సజీవుడిగా తిరిగి లేచిన ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి వచ్చి తన శిష్యులను బలపరిచాడు. అనేక సూచక క్రియలు చూపిస్తూ, అనేక సంగతులను సాక్ష్యాలు చూపిస్తూ మరి బోధించి వారిని బలపరిచి ధైర్యపరిచి, ఇప్పుడు మీరు బయలుదేరి వెళ్ళండి, నా మాటలు ప్రకటించండి అని చెప్పని ప్రభు వారికి సెలవిచ్చాడు. ఆ మాటలు చెప్పగానే ఇక వాళ్ళు కదిలారు. కదిలిక దేవుని మాటలు, దేవుని వాక్యము అంతటా వారికి అవకాశం ఉన్న ప్రతి చోట దేవుని మాటలు ప్రకటించారు. ఈరోజు ప్రభువు అడుగుతున్న మాట, నీకు అవకాశం ఉన్నప్పుడు దేవుని రాజ్య సువార్తను పక్కవారికి చెప్పగలుగుతున్నావా? లేదు, నా సాక్ష్యం అయ్యా, నా బ్రతుకు ఇలా ఉందయ్యా, నా కుటుంబం ఇలాగయ్యా అని చెప్పని నీ స్థితిగతులను చూసుకొని దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించకుండా ఏ విధము చేతను రక్షించబడ్డావో ఆ సంగతిని సాక్ష్యముగా చూపిస్తూ లేఖనాధారముతో అవతల వ్యక్తికి సువార్త ప్రకటించకుండా, ఒకవేళ నేను సువార్త ప్రకటిస్తే వారు వింటారో లేదో, వ్యతిరేకతలు వస్తాయేమో, నన్ను తిడతారేమో, కొడతారేమో, ఇంకేదైనా చేస్తారేమో అని చెప్పని భయపడుతూ వెనుకంజ వేస్తున్నావా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. లేదయ్యా, మా ఇంట్లో మా ఆయన వినడు, మా ఆడవాళ్ళే వినదు, నా పిల్లలే వినరు, ఇంక బయటకు పోయి ఏం చెబుతానా అని చెప్పని చాలామందికి డౌట్ ఉంటుంది. నేను చెప్పనా,
నీ వాళ్ళు వింటారో వినరో అన్న సంగతి పక్కన పెట్టి ప్రభు నీ నోట ప్రత్యేకమైన మాటలు ఉంచాడు కాబట్టి అవకాశం దొరికిన కాడల్లా ప్రభు సన్నిధిలో అవకాశం అంటే దేవుడు సన్నిధి ప్రతినిత్యం నీతో ఉంటుంది, నాతో కూడా ఉంటుంది, మనందరితో ఉంటుంది. అయితే ఆయనను బేస్ చేసుకొని అయ్యా ఇదిగో ఈ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నాను, నీ సువార్త అందించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయ ప్రభు అంటే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు. గతంలో రక్షణ పొందిన కొత్తలో ఆతృతగా దేవుని మాటలు ప్రకటించాలని తెగ తపన పడేవాడిని. అవకాశం ఉన్న వాళ్ళకి చెబుతా ఒకసారి ఓ తమ్ముడి దగ్గరకు రాగానే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ పక్కనున్న వేరొక అన్నయ్య ఉండి ఈ తమ్ముడికి కూడా చెప్పు అన్నాడు. ఈ తమ్ముడికి కూడా చెప్పు అని చెప్పానంటే ఆ తమ్ముడు అని చెప్పాడు తిరంగల ఒకటే మాట, ముందు మీరు మారండి తర్వాత మాకు చెబుతారా. నేను అనుకున్నాను, ప్రభు తమ్ముడిని క్షమించు, ఏమనమాక, నన్ను ఏదన్నా అంటే ఎవరిని ఒప్పుకోవు, ఖచ్చితంగా వారికి పడాల్సిన దరువు పడుద్ది, ఖచ్చితంగా శిక్షిస్తాడు, నాకు తెలుసు ఆ సంగతి. ఆ తమ్ముడిని క్షమించాయా రక్షించాయని చెప్పని అనుకున్నాను. ఆ తమ్ముడు ఒకటే అన్నాడే, ముందు మీరు సరిగా ఉండండి, ఆవేశంగా రక్షణ పొందుతారు, నిలకడ ఉండదు, అది ఇది అని చెప్పని తొందరగా పడి నోరు జారాడు. సరే ప్రభువా క్షమించు, ఇలా నాకు నేను సొంతంగా ప్రయత్నం చేస్తుంటే అవమానాలు నిందలు ఎదురవుతున్నాయి, నీ సెలవు చొప్పున పలానా చోటకి వెళ్ళి ప్రకటించమంటే చెప్పమంటే వెళ్తాను, అది అడివైనా ఇంకెక్కడికైనా, నువ్వు వెళ్ళమంటే వెళ్ళి చెప్పొస్తానయ్యా, నాకు నేనుగా ప్రయత్నం చేస్తే ఇలా పొరపాటు జరుగుతుంది, ఇలా నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రభువా నాకు సహాయం చేయని తీర్మానం చేసుకున్నా. కరెక్ట్గా ఏ తమ్ముడైతే నన్ను ముందు మీరు సరిగా ఉండండి అన్నాడో 2 సంవత్సరాల తర్వాత రక్షించబడ్డాడట. ఆ సంగతి 5 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. ఒకరోజు ఇట్లానే వేరొక మందిరంలో భోజనానికి అంటే కూటానికి వెళ్ళాను. అక్కడ సేవకులందరికీ భోజనం ఏర్పాటు చేస్తే వాళ్ళ మధ్యలో నేను ఒక సేవకుడిగా వెళ్ళి అక్కడ ఆహారం తీసుకుంటా ఉన్నాను. నాకు ఆ తమ్ముడు ఆహారం వడ్డిస్తూ ఉన్నాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు, అడుగు అతన్ని రక్షణ పొందాడో లేదని. తమ్ముడా రక్షణ పొందావు అంటే, రక్షణ పొందానన్నా ఇప్పటికి 3 సంవత్సరాల క్రితం రక్షణ పొందాను ఎడు సంగతి అన్నాడు. నేను అప్పుడు లెక్కేసుకుని అతనితో నేను మాట్లాడలే సమయం లెక్కేసుకుంటే అతను నాతో ముఖాన ముందు మీరు సరిగా ఉండండి అన్న మాటకి అతను రక్షించబడ్డాడు. ఆ సమయానికి 2 సంవత్సరాలు కాల వ్యవధి ఉంది. నా ప్రభు ఊరికే పోలేదు. నా ప్రభు కార్యము నేను అవమానపరచబడ్డా కానీ 2 సంవత్సరాల తర్వాత వారు రక్షించబడ్డారు. ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, సంతోషం అని చెప్పని ప్రభువును మహింపరిచాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మనకు అవకాశం దొరికిన కాడికల్లా మరి రక్షణ లేని వారు సువార్త చెప్పాలని ఆశగా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ రక్షణ సువార్త గురించి నువ్వు ప్రకటించాలని ఆశపడుతున్నా, నువ్వు ఏ కారణం చేత రక్షించబడ్డావో ఆ సాక్ష్యం చెప్పానని కొంతమంది తెలివిగా అడుగుతారు. అదంటే రక్షణ నేను ఇంకా పొందలేదంటే, ముందు నువ్వే రక్షణ పొందలేదు, నాకు రక్షణ గురించి ఏం చెబుతావు, నువ్వు రక్షణ పొందు అనుకుంటారు వాళ్ళు. ఒకవేళ ముఖాన మాట్లాడుతారు, ఒకవేళ మనసులో అనుకుంటారు. అయితే నమ్మి బాప్తిసం పొంది రక్షణ అనుభవంలోకి వచ్చిన వాడు రక్షించబడును. రక్షణ అనుభవంలోకి వచ్చిన వాడే రక్షించబడును. కొంతమంది వారి విచ్చలవిడి దేవునికి వ్యతిరేకమైన చేష్టలను బట్టి వారు పొందిన రక్షణ కూడా కోల్పోతారు. కొంతమంది వాళ్ళు దౌర్భాగ్యులు అని చెప్పాను అలా. ఎందుకంటే లేఖనం అంటుంది, పౌలు భక్తుడి ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడి ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ మాట, వ్యభిచారి భ్రష్టుడును అయినటువంటి ఏశావు వంటి వ్యభిచారిను భ్రష్టుడైనటువంటి వారు మన మధ్య ఉండునేమో. అంటే తనకు కావలసిన జ్యేష్ఠత్వాన్ని కొద్దిపాటి ఆహారం కోసం తృణీకరించాడు. కొంతమంది కుల కట్టలు అని చెబుతారు, మాకు కుల నియమం ఒకటి ఉంది అని చెబుతారు. కొంతమంది
మేము ఫలానా అని చెప్పని అంటారు. కొంతమంది మతము వారి యొక్క అభిరుచులను బట్టి కొంతమంది కులము లేదా కుల కట్టడలు వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకుంటారు. లేదంటే మీరు ఏ దేవుడు దేవత దగ్గర పోయినా ఫలానా దేవుడు మనకున్నాడు కాబట్టి అక్కడే మీరు నిలబడాలంటారు కొన్ని విషయాల్లో. అలాంటి నియమాలలో అలాంటి నిష్టలో కొనసాగుతున్న వాళ్ళు కొంతమంది సేవకులు కూడా చూసే నేను. కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారు. నీకు కులము ప్రాధాన్యము కుల కట్టడలు ప్రాధాన్యం అంటే యేసు ప్రభు వారి దగ్గర రామాక, రక్షణ పొందినా సరే రావచ్చు. ఎందుకంటే నిన్ను బట్టి అన్ని జనుల మధ్య దేవుని నామం అవమానపరచబడుతుంది. అలాగనే సంఘానికి చెడ్డ పేరు, నిన్ను నడిపించే సేవకుడికి చెడ్డ పేరు, దేవునికి కూడా యేసయ్యకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అంత మాత్రమే కాదు, రక్షణకు రాకముందున్న ఆ పాప నియమము కంటే రక్షణ బాప్తిసం పొంది నువ్వు చేసే ఆ విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నదే ఇంకా బలమైన భయంకరమైన శాపం. అది దాన్ని నువ్వు తెచ్చిపెట్టుకుంటావు, నీతోనే పోదు. అది కంటిన్యూషన్ నువ్వు చేస్తావు అంటే నీ తర్వాత నీ కడుపును పుట్టిన బిడ్డలు మనవ సంతానం. అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట, నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు అనుసరించిన ఎడల 1000 తరాల ఆశీర్వాదం మీరు చూస్తారు. మరి అనుసరించకపోతే, పాటించకపోతే, యేసయ్య చెప్పినట్టు బ్రతకకపోతే వారు బ్రతుకుతున్న దేవునికి అంటే యేసయ్యకు వ్యతిరేకంగా వారు బ్రతుకుతున్న దాన్ని బట్టి 3-4 తరాలకు ఈ ఒక్కడు చేసిన, ఈ ఒక్క ఆమె చేసిన, ఈ తల్లి చేసిన, ఈ తండ్రి చేసిన పాపము, ఆ శాపము 3-4 తరాల మీద ఉంటుందట. మరి ఆ తర్వాత చేసేవాడు ఇలా చాలామంది పసిబిడ్డలకు కూడా దుర్మార్గతను నేర్పుతున్నారు. పసిబిడ్డలు కూడా మరి విచిత్రంగా ఉంది అది అసలు. మరి ఏమైపోతారో ఏమో కానీ అదేదో పెద్దగా ఒలింపిక్స్ గేమ్స్కు పిల్లల్ని సిద్ధపరిచి ఆ ఒలింపిక్స్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించినంత గర్విస్తున్నారు వాళ్ళు. అయ్యో శాపాన్ని పరిచయం చేస్తున్నాం, పాపాన్ని పరిచయం చేస్తున్నాం, శపితమైన సంతానంగా నా బిడ్డలను మార్చేస్తున్నాను, నా వంశాంకురాలను, నా వంశం ముందు పుట్టినటువంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా శపితముగా మార్చేస్తున్నాను, శాపం అనుభవించేలాగా నేను చేస్తున్నాను. నేను అనుసరిస్తున్నటువంటి ఈ నియమము, ఈ క్రమము, ఈ పద్ధతుల్లో వారిని కూడా తీసుకొచ్చి వారిని కూడా శాపగ్రస్తులుగా చేస్తున్నానన్న భయము లేక విచ్చలవిడిగా బరి తెగించి భయంకరమైన పాపంలో బ్రతుకుతున్నారు. నేను చెప్పనా, తద్వారా నీకు వచ్చే జీతం ఏంటంటే రక్షణ బాప్తిస్ముకు రాకమునుపు నీ తల్లిదండ్రుల వల్ల నీ వ్యక్తిగతంగా ఉన్న జన్మత కర్మత పాపమే నీ మీద ఉంటుంది. రక్షణ బాప్తిసం పొందిన తర్వాత నువ్వు చేసే విగ్రహారాధన కావచ్చు, చిల్లంగి బాలమని చాతబడి క్షుద్రపు ఇంక ఏ రకమైన చేయను, వాటన్నిటి వల్ల వీటన్నిటికంటే గతములో ఉన్న పాపము కంటే భయంకరమైన పాపము, శాపము నీ బిడ్డలు, వారి కడుపున పుట్టిన బిడ్డలు, అంటే 3-4 తరాలు నీ కడుపున పుట్టిన బిడ్డలు, వారి కడుపున పుట్టిన బిడ్డలు అంటే మనవ సంతానం, ముని మనవ సంతానం, ఆ తర్వాత ఉన్న ముని మనవ సంతానం వరకు అనుభవిస్తుంది. అంత భయంకరమైన శాపాన్ని తెచ్చిపెట్టుకుంటావు. దేవునికి వ్యతిరేకంగా రక్షణ బాప్తిసం పొంది విచ్చలవిడిగా బరి తెగించి దేవునికి నచ్చని పని చేస్తే 3-4 తరాలు శాపం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. బైబిల్లో రాయబడ్డ మాట ఏది కొట్టివేయబడదు. ఇంతవరకు బైబిల్లో రాయబడ్డ మాట నెరవేర్చబడకుండా ఎక్కడ ఉండలేదు. బైబిల్లో చెప్పింది తూచా తప్పకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళ జీవితాల్లో జరిగింది, కుటుంబాల్లో జరిగింది, వంశంలో జరిగింది, సంఘ పరిచయలో ఉంటే సంఘ పరిచయలో కూడా జరిగింది ఆ స్థితి. అది వారు అనుభవించారు. చరిత్ర ఇస్తున్న సాక్ష్యం అది. నా మాటలను బట్టి ఎవరైనా హృదయం కఠినపరుచుకుంటే నాకు రాలిపోయేదేం లేదు, నాకేం పెద్ద నష్టమేం లేదు. భయంకరమైన శాపం, కీడు నీ ఎదుట పొంచి ఉన్నది. సరి చేసుకుంటే దీవెన పొందుతావు కనికరింపబడి. దానికోసం ఈ సంగతులు చెప్తా ఉన్నాడు ప్రభు.
నా సొంత మాటలు నేను ఎప్పుడూ మాట్లాడి, నాకు అవసరం లేదు కూడా. ఎవడెట్ట నాశనం అయితే నాకెందుకు? నా ప్రభు చెప్పిన మాట ఒకటి, వాడు విన్నా వినకపోయినా, ఆమె విన్నా వినకపోయినా నువ్వు ప్రకటించంతే చాలు, మిగతా సంగతులు నేను చూసుకుంటాను అన్నాడు. నేను అదే పని చేస్తున్నా. నాకు వచ్చిన నష్టమే లేదు. ఆయన చెప్పిన ఆజ్ఞను అనుసరించి దేవుని మాటలు ప్రకటిస్తున్నాను. స్వీకరించి స్వతంత్రించుకొని దిద్దుబాటు చేసుకొని ప్రభు కోరుకున్నట్టు బ్రతికారా ధన్యులు. భావితరాలు 1000 తరాలు ఆశీర్వాదం పొందుతారు. కాదు మా కులము మా కట్టడలు మేము ఖచ్చితంగా ఆడికి వెళ్ళాల్సిందే, మేము అది చేయాల్సిందేనంటే ఖచ్చితంగా 3-4 తరాలు శాపం అనుభవిస్తారు. తర్వాత తరానికి ఎడుగుడు ఆ భక్తి నేర్పుతావు కాబట్టి వాళ్ళ ద్వారా ఇంకొక 4 తరాలు, వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఇంకోళ్ళు నేర్పుతారు కాబట్టి వాళ్ళ తర్వాత ఇంకా 3-4 తరాలు. ఇట్లా శాపం వెంబడి శాపం, శాపం వెంబడి శాపం వెళ్ళిపోతే తప్ప ఆశీర్వాదం పొరపాటును కూడా రాదు. మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. కాలు జారే చోటున ప్రభు మిమ్మల్ని పెట్టాడన్న సంగతి గ్రహించాల. కాలు జారే చోటు అంటే త్రుటిలో నువ్వు క్షేమంలోకి రావచ్చు. ఒక సెకండ్ అన్నమాట. ఒక సెకండ్లో దిద్దుకుంటే క్షేమస్థితిలోకి అడుగు పెడతాం. ఒక సెకండ్ దిద్దుకోకపోతే చివరికి కాలు జారి కొండపేటు నుంచి కింద పడ్డాడు రా, ఒక్క సెకండే రా, వాడు కొంచెం ఇటు అనుకుంటే బతికి వాడురా అని అంటారు చూడు. అలాంటి పరిస్థితిలో నిన్ను పెట్టాడు, నీ కుటుంబాన్ని నీ సంతానాన్ని పెట్టాడు. కొంతమంది మేము బాగా సేఫ్గా ఉన్నాం, మాకేమీ కావట్లేదని భయంకరమైన కీడు పొంచున్నదన్న సంగతి గ్రహించకున్నారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారు గమనించండి. దేవుని మాటలు ప్రకటించబడటము, దేవుని మాటలు నీకు చేతనైనంత వరకు దేవుని మాటలు ప్రకటించు. నీకు వచ్చే నష్టమేముంది? వింటే వింటారు, లేచలేదు. అంతటా అందరికీ ఈ రాజ్య సువార్త ప్రకటింపబడును అన్నాడు. నమ్మిన వారు, బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు అన్నాడు. నమ్మి విశ్వసించిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగును అన్నాడు. నువ్వు ప్రకటించబడును అన్నాడు. నమ్మేవాళ్ళు కొంతమంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అంటుంది. దీన్ని ఒక కోణంలో రక్షణ అనుభవానికి ఆపాదించవచ్చు, ఒక కోణంలో సేవకు కూడా ఆపాదించవచ్చు, సేవకు పిలుపుకు కూడా ఆపాదించవచ్చు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు దైవజనుడి ద్వారా వెలువడుతున్న వాక్యాన్ని మీరు స్వీకరించి స్వతంత్రించుకున్నట్లయితే, బ్రతుకును దిద్దుకొని ప్రభు కోరుకున్నట్లుగా బ్రతకటానికి సిద్ధపడినట్లయితే ధన్యులు. కాదు మాకు అదే ప్రాధాన్యం, మా కులము మా కులానికి సంబంధించిన కట్టడే అదే ప్రాధాన్యం అనుకుంటారా? యు క్యారియర్. నువ్వు కంటిన్యూషన్గా నీవు అనుకున్న పద్ధతులు నువ్వు పోవచ్చు. చిట్ట చివరికి రేపటి దినాన నిత్యత్వంలో ప్రవేశం కలుగుతుందంటే పొరపాటును కూడా కలగదు. ఎందుకంటే నీ కులం ఉంది కదా, నీ కుల కట్టడలు ఉన్నాయి కదా, అవి పొరపాటును కూడా నిన్ను పరలోకానికి చేర్చవు, పొరపాటును కూడా చేర్చవు. యేసయ్య కావాలనుకుంటే అన్నిటికీ సిద్ధపడి తెగించడానికి, త్యాగం చేయడానికి సిద్ధపడే ముందుకు రావాలి. అలా అయితేనే ఏదో మా జీవితాలు అద్భుతాలు జరిగాయి, మేము యేసయ్యని నమ్ముకున్నాం, మాట ఇచ్చాం కాబట్టి రక్షణ పొందాం అంటే, మాట ఇచ్చింది మీరు రక్షణ పొందటం ఇదేనా? పెళ్ళప్పుడు చేసే తీర్మానాలా? లేకపోతే వ్యాపారం చేసాక పలానోడికి మాట ఇచ్చాను కాబట్టి ఇది చేసామంటానికి అనుకుంటున్నారా? కాదు కాదు. ఒకసారి పెండ్లి నాడు భార్య భర్తతో, భర్త భార్యతో ఒక నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధన తీర్మానం ప్రకారం వారి జీవితాన్ని కంటిన్యూషన్ కొనసాగిస్తారు. అలాంటిది యేసు ప్రభు వారితో రక్షణ తీర్మానం అడుగు, రక్షణ తీర్మానం కలిగి అడుగు వేయటంటే అలాంటిదే. ఆ భార్య భర్తలు ఎప్పుడు విడిపోతారంటే, భర్త చనిపోయినప్పుడో భార్య చనిపోయినప్పుడో వారు ఎడబాటు అయ్యేది. అప్పటి వరకు వారు కలిసే ఉంటారు. యేసు ప్రభు వారితో కూడా నీ జీవితం కూడా అలాగనే ఉండాలి. ప్రభు చిత్తమైనప్పుడు తన మహిమార్థమై తను నిర్ణయించినటువంటి ఆయుష్ ముగింపులో
ఆయన కొరకు ఈ లోపల ఉన్న దేవుడు నిర్ణయించిన ఆయుష్ మొత్తంలో ప్రభుకింపైన భక్తి సాధన, ప్రభుకింపైన బ్రతుకు కలిగి, ప్రభుకింపైన సాక్ష్యము కలిగి, ప్రభుకింపైన సేవ చేసి నీ తనువు చాలించినట్లయితే ప్రభు సంతోషిస్తాడు. అలాగ కాకుండా నువ్వు తనువు చాలిస్తే ఇక ఉపయోగం లేదు. ఆయనకి ఇష్టమైతే ఆడు ఆ పరలోకంలో పడి ఉండి అంటాడు, లేదంటే నీ వల్ల ఏ ఉపయోగం లేదు, తీసపోయిన ఏమెను లేదా ఇతను నిత్య నరకంలో పడేయండి అంటాడు. జరిగేది అది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. నీకు అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా నీ నోట దేవుని ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి కాబట్టి ఆ మాటలు ఖచ్చితంగా పక్కవారికి దేవుడు నిర్ణయించినటువంటి దేవుని మాటలు ప్రకటించటం వల్ల నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఇంకా పరలోకంలో నీ కొరకు ప్రత్యేకంగా ఆత్మల సంపాదనకు సంబంధించిన ధనమును సమకూర్చుకుంటావు. రక్షణ బాప్తీసం పొందిన వెనువెంటనే పరలోకంలో నీ కొరకు ఒక స్థలము రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఈ భూమి మీద నువ్వు ఒక వ్యక్తికి సువార్త చెప్పి ఆ వ్యక్తి విషయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మను సంపాదించినట్లయితే నీ కొరకు ఒక నివాసం ఏర్పాటు చేసుకోవటానికి దానికి ఒక బంగారుపు ఇటుక బిళ్ళను సిద్ధపరచుకుంటున్నావు. నీ కొరకు పరలోకంలో నివాసము కట్టుకొనుటకు. ఏది పరలోకంలో కూడా ఇల్లు ఉన్నాయా అంటే ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ రోల్ అవుతూ ఉంది. ఒక న్యూస్ స్క్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే పరలోకంలో కూడా భూమి ఉంది. ఆ భూమి సెంటు ఇన్ని కోట్లు, సెంటు ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు. ఎవరైనా ఆసక్తి పరులై ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. రిజిస్ట్రేషన్ కూడా మేమే చేసి పెడతామని చెప్పని ఒక న్యూస్ స్క్రోలింగ్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఆ న్యూస్. మరి ఆ మంచోడు ఎప్పుడు పోయిచ్చిండో అర్థం కాల. ఆ పరలోకంలో ఎవరు వ్యాపారం పెట్టారో అర్థం కాల. పరలోకంలో సెంటు భూమి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు, ఇలాగ వెళ్ళొచ్చు, పలానా చోట ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని ఒక న్యూస్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని ఊరక స్క్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అట్లా తిరుగుతూ ఉంది. అది వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అలా జరుగుతూ ఉంది. అయితే అది కల్పితమై ఉండొచ్చు, కానీ నీకు నా కొరకు ప్రభు నిజముగానే పరలోకంలో నివాస స్థలము అనేవి ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి గమనిస్తే, 2-3 వచనాలు గమనిస్తే అక్కడ రాసి ఉంటుంది, నేను వెళుతున్నాను. దేనికి వెళుతున్నావా అంటే, నా తండ్రి దగ్గర అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీ కొరకు నివాస స్థలములు ఏర్పాటు చేయడానికి వెళుతున్నాను. అంటే పరలోకంలో నీ కొరకు ప్రత్యేకమైన నివాస స్థలము ఎలా వస్తుందయ్యా అంటే, రక్షణ అనుభవంలోకి రాగానే జీవగ్రంథమందు నీ పేరు రాయబడి ఉంటుంది. జీవగ్రంథంలోకి నీ పేరు రావటం ఆలస్యం. నీకు స్పెషల్ సెక్యూరిటీ దేవదూతలు వచ్చి ఉంటారు, నేను ఎప్పుడు ఎల్లవేళలో కాపుదల కాస్తూ. వారి వల్ల కూడా కానిటువంటి పరిస్థితుల్లో నా ప్రభు త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వారి నీ పక్కన వచ్చి నిలబడతాడు. ఆయనే ఫుల్ సెక్యూరిటీగా నీతో ఉంటాడు. నా జీవితంలో నేను అది అనుభవించాను, నాకు తెలుసు, అనుభవిస్తూనే ఉన్నాను. అందుకే ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాను. ఈ భూమి మీద నువ్వు ఆత్మల సంపాదన చేస్తున్న దాన్ని బట్టి, ఆత్మలను సంపాదిస్తున్న దాన్ని బట్టి పరలోకంలో నీ కొరకు నివాస స్థలము, ఆ నివాస స్థలము రక్షణ పొందటంతోనే బుక్ చేయబడి ఉంటుంది. ఇక ఈ భూమి మీద నువ్వు కష్టపడిన దాన్ని బట్టి, ప్రభు కృప ద్వారా ఆత్మలు సంపాదించిన దాన్ని బట్టి నీకు పరలోకంలో జీతం ఏర్పరచబడుతుంది. విచిత్రం ఏంటంటే, ప్రభు కృప ద్వారా రక్షించబడి కొంతమంది జీవితాలు సువార్త ప్రకటించుకుంటూ ప్రయాసపడుతూ వెళ్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి పేతురు నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తే, దేవుని మాటలు నిలబడి ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై అన్నాడు అక్కడ లేఖనంలో. దేవుని మాటలు ప్రకటిస్తే అక్కడున్న వాళ్ళంతా ఆ మాటలు విన్నవారు, వారందరికీ ఒక
ఆశ్చర్యమైన సూచక్రియ జరిగింది. ఏంటయ్యా ఆ సూచక్రియ అంటే వారి హృదయాలు పొడవబడ్డాయట. వారి హృదయాలు పొడవబడ్డాయట. పొడవబడితే అంటే వారు పాపులమని గ్రహించారు. వెంటనే వారు, అయ్యలారా, నిత్య జీవమునకు వారసులగుటకు మేమేమి చేయవలెనని పేతురు భక్తుడిని అడుగుతుంటే, కడమ అపోస్తులను అడుగుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు, నిజముగా క్రీస్తు రక్షకుడని నమ్మిన ఎడల నీ నోటితో ఒప్పుకొని త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములో బాప్తిసం పొందు, చాలు, నువ్వు రక్షించబడు, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. అలాగనే ప్రభు కృపను బట్టి 3000 మంది ఒక్కసారిగా రక్షణ బాప్తిసం అనుభవంలోకి వచ్చారు. ఆ పిదపు ఇంకొక ప్రసంగం చేస్తే 5000 మంది రక్షణ అనుభవంలోకి వచ్చారు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. దేవుని మాటలు ప్రకటించడం ద్వారా జరిగిన సూచక్రియ వెంటనే అది వాక్యము స్థిరపరచబడుతూ ఉంది. అలాగనే సముద్ర పొట్టున పౌలు భక్తుడు, శీలా, పౌలు ఇతరు నిలబడి సముద్ర పొట్టున దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే బైబుల్ లేఖనాన్ని గమనిస్తే అంత సముద్రం ఒడ్డున ప్రకటిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకు ఆ సముద్రం ఒడ్డున అంటే జనారణ్యంలో, అంటే జనమున్న ప్రాంతంలో అల్లరి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అదే సముద్రం ఒడ్డుననుకో కెరటాల యొక్క శబ్దం తప్ప ఇంక రెండోది ఉండదు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా దేవుని మాటలు వింటారు. కాబట్టి ఆ యెరూషలేము ప్రాంతము, యేసు ప్రభువు వారు సంచరించిన ఆ ప్రాంతం అంతా, అటు గలిలయ సముద్రం, ఇటు ఉప్పు సముద్రం అని ఇట్లా కొన్ని సముద్రాలు ఉన్నాయి ఆ చుట్టుపక్కల. వాటిని అంచులు కేంద్రంగా చేసుకొని దేవుని మాటలు ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ పందాలోనే పౌలు, శీలలు ఆడ నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తుంటే శ్రద్ధగా ఒక ఆమె వింటా ఉంది, లూదియా అని ఒక ఆమె. లూదియా అనే ఒక ఆమె, ఒక వ్యాపారస్తురాలు ఆమె, దేవుని మాటలు వింటూ ఉంది. వింది 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 కృప ఎంత గొప్పగా ఆమెను ఆవరించిందంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక అద్భుతమైన సూచక్రియ. ఆమె హృదయం చెరవబట్టు సామాన్యమైన విషయం కాదు అది. ఎంతోమంది హృదయాలు కఠినపరుచుకుంటూ ఉంటారు. దేవుని మాటలు ప్రకటించబడుతూ ఉంటాయి. అయ్యా రక్షణ పొందు, అయ్యా నీ బ్రతుకును బాగు చేసుకో, రక్షణ పొంది ఇలా ఉండకూడదు, అయ్యా ఇలా తాగకూడదు, ఇలా వ్యభిచరించకూడదు, ఇలా కైనీలు గుట్కాలు నవలకూడదు, అయ్యా దేవుని నామానికి అవమానం అయ్యా అంటే సరే 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 అంటూ ఉంటారు. కానీ వారి హృదయాలు కఠినపరుచుకొని వాటి మీద ఉన్న వ్యామోహంతో నిత్యత్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడుతున్నారు, కానీ వాటిని వదులుకోవడానికి మాత్రం సిద్ధపడుతున్నాం. తద్వారా అవయవాలు క్షీణించిపోవటమో, కుళ్ళిపోవటమో, చివరికి అన్ని ఫెయిల్ అయినాయి అంటే డాక్టర్ దగ్గరకు పోతే అప్పుడు పట్టుకుంటాడు ఈ పెద్ద మనిషి దేవుని పాదాలు. ఏమో కూడా ఈ తల్లికి కూడా చెబుతారు, అమ్మా ఆ చుట్ట తాగు మాకు నా మాటిని. కొంతమంది రహస్యంగా చుట్ట తాగుతూ ఉంటారు. అటు తల్లిగారింటికి పోయిలో ఏంది ఎవరికి కనపడకుండా రహస్యంగా సన్నగా చుట్ట చుట్టుకొని యమ బీగుతూ ఉంటారు. ఏసన్న గారి దగ్గరకు ఒక ఆమె వచ్చిందట, అయ్యా నా ఈ ఏళ్ళు ఎందుకు కొంగరపోయినాయి అని చెప్పంటే నాకు చుట్ట తాగే అలవాటు ఉంది, మరి మానుకోవచ్చు కంటే మానలేకపోతున్నాను. ఆయన ఒకటే ఒక ప్రార్థన, దెబ్బతో చుట్ట గిట్ట మొత్తం మానేసి పరిగెత్తుకుంటా దైవజనుడి దగ్గరకు వచ్చింది. అయ్యా ఈ చుట్ట తాగటం అని బలహీనత నుంచి నేను విడిపించబడ్డానయ్యా అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. ప్రార్థనకు అసాధ్యమైన కార్యాలు, ప్రార్థనకు ప్రభు యొక్క హస్తము తోడై ఉంటే అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఆమెన్, హల్లెలూయా. నువ్వు అడగొచ్చు, ఒకవేళ నా భర్త మారలేదయ్యా, నా భర్త రక్షణ పొంది కూడా ఇలా ఉన్నాడయ్యా, నా భార్య రక్షణ పొంది కూడా ఇలా ఉందయ్యా, నా బిడ్డలు రక్షణ పొంది కూడా ఇలా ఉన్నారంటే ఎక్కడో లోపం ఉంది, సరి చేసుకో. ఎక్కడో లోపం ఉంది, కుటుంబంలోనూ కుటుంబ సభ్యులను ఎవరిలో లోపం ఉంది, ఆ లోపాన్ని దిద్దుకున్నట్లయితే, ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు సమాధానం వచ్చుద్ది. అలా కాకుండా లోపంగానే ఉండాలి, నాకు మాత్రం ప్రభు సహాయం చేయాలంటే పొరపాటును కూడా సహాయం చేయడు. నువ్వు సంవత్సరాలు తల్లకిందులు తప్ప చేసిన నేను ఒకళ్ళు యేసు ప్రభు వారికి ఆఫర్ పెడతారు, ప్రభు నువ్వు గనక ఈ కార్యం చేస్తే నేను పలాంది బలిస్తా, పలానా కోడిని కోస్తా, పలానా జీవాన్ని బలిస్తా, పలానా జీవిని వధిస్తాను నీ కోసం,
అయ్యా నీకు నీ మందిరంలో ఇది చేపిస్తానయ్యా, నీ మందిరానికి ఎంత ఇస్తానయ్యా, నీ మందిరానికి అది ఇస్తానా ఇది ఇస్తానని ఆఫర్లు పెడతారు. ఆఫర్లు చూసి లోబడిపోయే దేవుడుగా యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయము మార్పు జరగాలి. నీ బ్రతుకు మారాలంటే నీ హృదయంలో మార్పు జరగాలి. ఆ హృదయ మార్పిడి చేసేవాడే నజరేయుడు యేసు క్రీస్తు. ఆ హృదయ మార్పిడి జరిగితేనే నీ బ్రతుకు మారిపోద్ది. దేహానికి నాభి అనేది ఎలా సెంటర్గా ఉందో, ఈ దేహంలో ఉన్న అవయవాలు నీ బ్రతుకు అంతటికి సెంటర్ భాగం ఏదంటే హృదయం. ఈ హృదయాన్ని మార్పు చేస్తాడు, హృదయ సున్నతి చేస్తాడు, హృదయంలో రిపేర్ చేస్తాడు ఆయన. ఆ హృదయంలో రిపేర్ జరిగితేనే నీ బ్రతుకు మార్పు చెందుద్ది. ఆ హృదయంలో రిపేర్ జరగకపోతే దాని గురించి ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు ఈ భూమి మీద? కానీ ఒక్క ఆయన ఉన్నాడు దాన్ని గ్రహించగలవాడు. హృదయ అంతరింద్రియములను, హృదయాన్ని, అలాగనే దేహంలో ఉన్న అవయవాలు లోపల ఏ ఏ భాగాలు ఎలా ఉన్నాయో హృదయ అంతరింద్రియములు అంటారు. ఏ ఏ భాగాలు ఎలా పనిచేస్తున్నాయో దాని గురించి తెలిసిన వాడు, క్షుణ్ణంగా పరిశీలించిన వాడు, క్షుణ్ణంగా చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. త్రియేక దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే అది చూడగలడు. ఆయనకు మరుగైంది ఏది లేదు. కయ్యను దేవుడు అడుగుతున్నాడు, కయ్యనా నీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడికి నేను కాపులు అన్నాడు. ఆల్రెడీ పగబెట్టుకొని తమ్ముడిని దూరం నుంచి రాయితో కొట్టి చంపి పాడేశాడు. ఆ నెచ్చురు మొరపెడుతూ ఉంది దేవునికి. తను చేసిన పాపం తను కప్పెట్టుకుంటున్నాడు, కానీ దేవుడి ముందు మాత్రం దాన్ని కప్పెట్టలేకపోయాడు. నీ తమ్ముని యొక్క రక్తం నాకు మొరపెడుతోంది ఆ భూమిలో నుంచి, నీ తమ్ముడిని చంపావు కదా అంటే ఇక తలదించుకున్నాడు సిగ్గుతో. యేసయ్య దగ్గర నువ్వు ఏ కీడు, ఏ పాపాన్ని ఎక్కడ ఎవరి విషయంలో నువ్వు చేసినా ఆయన దగ్గర దాచిపెడతానికి మాత్రం కుదరదు. అది వ్యభిచారమైనా, తాగుబోతనమైనా, సిగరెట్ అయినా, గంజాయి అయినా, డ్రగ్స్ అయినా, సిగరెట్, చుట్టా బీడీ అయినా, ఖైని, పాన్ పరాగ్ అయినా, ఏంది రహస్యంగా పోయి విగ్రహారాధన చేసి వచ్చేదని, ఇంకా రహస్యంగా ఇంకా నీచమైన దుర్మార్గమైన మాంత్రిక మంత్ర ప్రయోగాలు, అంతరాలు కట్టించుకోవడం, సోది చెప్పించుకోవటం, ఈ సెక్షన్ అయినా సరే మరుగై ఉండదు. ఖచ్చితంగా ఒకరోజు మిథ్యల మీద నుంచి ప్రకటించబడుతుంది ఆ దుర్మార్గత. అది జరగక మునిపే సరి చేసుకుంటే ధన్యులు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే హృదయం లోపలే ఉంటాయి. ఈ ఆలోచనలు, వీటికి సంబంధించిన మూలాలు అన్ని హృదయంలోనే ఉంటాయి. ఆ మూలాలు కలిగిన హృదయాన్ని ఇక్కడ ఆ తుయతైరా పట్టణస్థురాలైనటువంటి ఆ లూదియా అక్కడ కూర్చొని శ్రద్ధగా వింటుంటే ఆ హృదయం తెరవబడిందట. ఎంతో దోపు, దుర్మార్గతతో, కఠినము, పాపంతో నింపబడిన ఆ హృదయం తెరవబడుతుందో అక్కడ ఒక గొప్ప సూచక క్రియ జరిగింది. ఆమె రక్షించబడటమే కాదు, ఆమె కుటుంబీకులంతా రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె కుటుంబంతో రక్షించబడింది. ఆ పందాలోనే పౌలు శీలలో దేవుని మాటలు ప్రకటించుకుంటూ వెళుతూ ఉన్నారు. ఓ ప్రాంతానికి రాగానే పుతోన్ అనే దెయ్యం ఒకటి బట్టి విరపించబడుతోంది యవనస్తురాలు. యేసు నామములో పో వదిలిపెట్టి అని చెప్పనగానే ఆమెను వదిలిపెట్టిపోయింది. ఇక ఆమె దేవుని మహింపరుస్తూ ఉంది. ఆ పక్కనున్నవాడు మా జీవనోపాధి పోయేటట్టు చేశాడు. మేము నమ్మిన దేవత ఆర్చెమీదేవి, మహాదేవి అని చెప్పి ఎర్రికేకలు పెడతాం మొదలుపెట్టారు. 10 మందిని పోగు చేశారు. ఇదిగో వీళ్ళు చేసిన దుర్మార్గ పనిదిరా, మన జీవనాన్ని పోగొడుతున్నాడు వీడు చెబుతున్న మాటలను బట్టి జనమంతా వాళ్ళని నమ్ముతున్నారు. వాళ్ళు చెప్పే మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారు. ఇదే గనక వ్యాప్తి చెందితే మన దేవత, మన మనుగడ అసలు కొనసాగటం కష్టం. కాబట్టి వీళ్ళని ఉండనీయకూడదు, చంపాలి ఎలాగైనా సరే అని చెప్పని కక్ష పెట్టుకొని పౌలు శీలను పట్టుకొని పోయి రాళ్లతో కొట్టి గందరగోళం చేసి చివరికి అధికారులకు అప్పచెప్పి అధికారుల చేత కూడా కొట్టించి కాళ్ళకు చేతులకు బండలు అంటే సంఖ్యలు బిగించి చెరసాల్లో పడేస్తే వాళ్ళే ఊరుకున్నారా? ఏ స్థితికైనా మేము ఎంచబడిన వారం,
కీడుకైనా, నిందకైనా, అవమానానికైనా, ఏ పరిస్థితులైనా సరే నా ప్రభువును బట్టి, నజరేయుడైన యేసు క్రీస్తును బట్టి మేము సంతోషించవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఇది మాకు సబబే అని చెప్పని వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించి, ఎందుకంటే తద్వారా ప్రభునందు పరలోకంలో బహుమతి ఉంటుంది అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11, 12 వచనాల భాగంలో. ఆ మాటలు ఎరిగిన వారై ఉండి ఈ అపోస్తులు అందరూ కూడా ఆ మాటలు ఒకరి చెవిని ఒకరు దాన్ని అందించుకున్నారు. ఆ మాటలు హృదయాల్లో పదిలపరుచుకున్నారు. వీళ్ళు కొడితే అంత చిత్రహింసలు పెడితే ఏమైతే పరలోకంలో నాకు బహుమతి వస్తుంది. ఆ గ్రహింపు కలిగి ఆ వేదన పరిస్థితిలో కూడా, ఎందుకు ప్రభువా నిన్ను నమ్ముకున్నాం కాబట్టి ఇంత వేదన, ఎందుకు ప్రభు ఇంత శ్రమ, ఎందుకు ప్రభు ఈ కీడు, ఎందుకు ప్రభు ఈ నష్టం, ఎందుకు ప్రభు మాకు ఈ గాయాలు, ఎందుకు ప్రభు ఈ రక్తం గారేలాగా ఇట్లా చేశారని ప్రశ్నించాల వాళ్ళు. మనమైతే టప 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 ఊపిరాడకుండా అవతల వ్యక్తి ప్రశ్నకు సమాధానం ఇవ్వకమునిపే ప్రశ్న మనమే వేస్తాం, సమాధానం కూడా మనమే చేస్తాం. ఇప్పుడు చెప్పు ప్రభు ఏంది అంటాం, అన్నీ మనమే చేస్తాం. కానీ వాళ్ళు ఏం చేయాల, వాళ్ళ వాడుకు చొప్పున అర్ధరాత్రి వేళ సంఖ్యలను ఉపయోగపెట్టుకొని ఆరాధన చేయడం మొదలుపెట్టారు, స్తుతించడం మొదలుపెట్టారు. చిట్ట చివరికి అక్కడ ఒక సూచక్రియ అద్భుత కార్యం జరిగింది. ఏంటంటే వారి సంఖ్యలు విడిపోయాయి, చెరసాల పునాదులు కదిలిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రిఖాందల్లా షర్రా. వారి సంఖ్యలు విడిపోయాయి, చెరసాల పునాదులు కదిలిపోయాయి. చిట్ట చివరికి ఆ చెరసాలపు యొక్క అధికారి అనుకుంటున్నాడు, అయిపోయిందిరా, ఖైదీలంతా బారిపోయారు, వీళ్ళు కూడా బారిపోయి ఉంటారు, ఇక ఎందుకు నేను చనిపోవడం మేలని చెప్పని కత్తి తీసి తాను పొడుచుకొని చనిపోబోతుంటే పౌలు అంటున్నాడు, సహోదరుడా నీకు నువ్వు కీడు చేసుకోమాక, మేము ఎవరూ ఎటుపోలేదు, మేము ఉన్నాం, మాతో పాటు మిగతా ఖైదీలు కూడా ఉన్నారు. ఎంత గొప్ప అద్భుత కార్యమో చూడండి. చిన్నపాటి ఆరాధన జరిగింది, అంతకుముందు దేవుని మాటలు ప్రకటించారు. ఆ మాటలు విన వెంటనే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఈ అద్భుతాన్ని బట్టి, ఆ మాటలను బట్టి ఆ చెరసాల అధికారి, ఆ కుటుంబ సభ్యులందరూ ఆ రాత్రికి రాత్రి రక్షణ అనుభవంలోకి వచ్చారు. మిగతా పక్కనున్న ఖైదీలు కూడా మారు మనసు అనుభవంలోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము ప్రకటించబడటం, ఆ వెంటనే సూచక్రియలు జరగటం, ఆ వాక్యం స్థిరపరచబడుతుంది. ఆ వాక్యము స్థిరపరచబడుతూ ఉంది. గమనించండి, ఇవాళ లోకంలో చూస్తే 2 పందాల ప్రజలు నడుస్తూ ఉన్నారు. ఇటు లోకము మాకు కావాలి, లోక సంబంధమైన ఆచారాలు అవన్నీ కావాలి, మరో పక్క ఆ దేవుడు కూడా కావాలి. ఈ లోకంలో డాక్టర్ల వల్ల కాని పని, ఈ లోక సంబంధమైన దేవతలు ఎదుటికి వెళ్ళినప్పుడు సాధ్యపడినటువంటి సమస్యలు కఠినమైనవి, అవి రోగమైన చీకటి అంధకార శక్తుల బంధకాలైనా, చేతబడి క్రియలైనా సరే, క్షుద్ర పూజలైనా సరే, వారి వల్ల, ఈ లోక సంబంధమైన వాటి వల్ల కాని పరిస్థితిని ఇటువైపు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మేలు పొంది కృతజ్ఞతాహీనులై ఇటు యేసు ప్రభువుతో నడుస్తూనే ఉంటారు, అటు లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు. ఇట్లా 2 తలంపుల మధ్య నడుస్తున్న ప్రజలు ఈనాడు ఉన్నారు, ఆనాడు ఉన్నారు. అయితే ఒక వ్యక్తి ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. వీళ్ళు నడుస్తున్న తీరును బట్టి, దేవునికి కలుగుతున్న అవమానాన్ని బట్టి, దేవుని సమాజానికి, సంఘానికి కలుగుతున్న కీడు నష్టాన్ని బట్టి, ఆ అపకీర్తిని బట్టి కృంగిపోతున్నాడు, వేదన పడుతున్నాడు, రోషం తెచ్చుకుంటున్నాడు, ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తున్నాడు, సాధ్యమైనప్పుడు ఉపవాసం ఉంటున్నాడు. మానక ప్రతినిత్యం ప్రభుకి ఎలిగెచ్చి ఆ పరిస్థితి, ఆ ప్రజలున్న స్థితి అంతా ఎత్తి ఆయన ఎదుట మొరపెడుతూ ఉన్నాడు. చూశాడు. ఎవడరా దీనికి కారణం అంటే రాజు భార్య. ఒక్కసారిగా వెళ్ళాడు, అక్కడ పోయి నిలబడ్డాడు. ఒకే ఒక మాట చెప్పాడు, ఎవరి సన్నిధిలో నేను నిలిచున్నాను ఆ యెహోవా జీవం చూడన్నాడు. నా మాట చొప్పున జరుగును గాక అన్నాడు. ఇక అంతే, వర్షం పడదు, మంచు కురవదు, కరువు తాండవిస్తుంది అన్నాడు. ఇక అంతే, 3.5 సంవత్సరాలు అల్లాడారు. వర్షం లేక, మంచు వల్ల పండే పంటలు ఉంటాయి, పుల్లశనగ, ఇవన్నీ మంచు వల్ల పండే పంటలు. ఆ మంచు వల్ల పండే పంట కూడా లేదు, కరువు చల్లాడారు. ఎవడరా దీనికి కారణం అంటే ఏలియా, పట్టరండి అని చెప్పంటే
పోయి కొండెక్కి కూర్చున్న ఏలియా దగ్గరికి 2 గుంపులు వాళ్ళు గర్వంగా మాట్లాడారు. నేనే దైవజనుడిని అయితే అన్నాడు, అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అన్నాడు. అట్ట 2 గుంపులు 102 మంది కాల్చివేయబడి బూడిదగా కుప్పగా పడ్డారు. 3వ గుంపు వచ్చింది, ఆ కుప్పలన్నీ లెక్కేసుకున్నారు. ఎంత మనవేచ్చారా, అగ్ని వంటి అభిషేకం పొందిన దైవజనుడితను సామాన్యుడు కాదురా, జాగ్రత్తగా ఉండాలని చెప్పని వినయ భయ భక్తులు కలిగి, ఏలినవాడా మా ప్రాణాలు నీ ప్రాణానికి ప్రీతిగా ఉండనిమ్ము, కోప్పడమాకయ్యా, నువ్వు కోప్పడితే ఇదిగో చూస్తున్నాగా నష్టం, కోప్పడమాక, దయతో మా రాజుగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు కాబట్టి నీకు ఇష్టమైతే రాయి అనగానే అప్పుడు నీ సంగతి, నీ మీద ఉన్న అభిషేకం అంత సంగతి వారికి తెలిసింది. ఆ రాజుకు కూడా అర్థమైంది. ఇప్పుడు దిగెళ్ళు, నేను చూసుకుంటా మిగతా అన్నాడు. సరే ప్రభు అని చెప్పని కదిలి వెళ్ళాడు. ఇంత కీడుకు కారణం నువ్వే కదా అంటాడు రాజు. నేను కాదు మీరు అంటాడు దైవజనుడు. ఎంత ఎందుకులే అబ్బాయి, జనం మొత్తాన్ని ఒక దరికి పట్టించా, మొత్తాన్ని దారి తప్పించారు కాబట్టి ఆ ప్రజలతో ఈ రాజుతో ఒకటే ఒక సవాల్ వేశాడు. మీరు నమ్మిన దేవుడు నిజముగా దేవుడై ఉన్నట్లయితే ఆకాశం తెరవబడి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఏర్పరచబడినటువంటి బలి పశువు మాంసాన్ని కాల్చివేయాలి, బూడిదగా మార్చాలి. ఇది సవాలు, రండి తెలుసుకుందాం అన్నాడు. మీకు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇస్తాను, మీ ఇష్టం, ప్రయత్నం చేయండి అన్నాడు. వాళ్ళు నమ్మిన దేవుడు కరెక్ట్ అని చెప్పి నిరూపించడానికి వాళ్ళు నడుం బిగించి ఇక మానక ఆ దేవుడు లేదా ఆ దేవత ఎదుట, ఆ దేవుళ్ళు ఎదుట రెండు రకాల దేవుళ్ళ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. 2 రకాల ప్రవక్తలు ఎంచబడ్డారు అక్కడ. 401 మంది ఒక గుంపు, 450 మంది ఒక గుంపు. ఆ 2 రకాల దేవుళ్ళ గురించి మొరపెడుతూ ఉన్నారు ఈ 850 మంది ప్రవక్తలు. అలాగే వాటిని అనుసరిస్తున్న రాజు, రాణి, వాళ్ళకు సంబంధించిన లేదా ఆ ప్రాంత రాజు పరిపాలన ఉన్నటువంటి ప్రజలు, ఆ దేవుళ్ళను కొలుస్తున్నటువంటి పూజిస్తున్నటువంటి వారు కూడా ఎలుగెత్తి మొరపెడుతూ ఉన్నారు. భయలా అని చెప్పని మొరపెడుతూ ఉన్నారు. చూశాడు దైవజనుడు, వాడు నిద్రపోతున్నావు అన్నాడు. ఇంకా కోపం రేగింది. మళ్ళీ కొద్దిగా ఆగి వాడు దూర ప్రయాణంలో ఉన్నాడేమో, వినపడతలేదని గట్టి కేకేండి అన్న. ఇంకొంచెం కడుపులో కాల్చుంది. ఇక వీళ్ళు ఇట్ట కాదని చెప్పి కత్తులు తీసుకొని వారి ఒంటి మీద గాయాలు చేసుకొని వారి సొంత రక్తాన్ని అక్కడ చిందించడం మొదలుపెట్టారు. దైవజనుడు చూసి వాడు ఇంకా దూరంగా ఉన్నాడేమో గట్టిగా కేకలేనాడు. ఇంకాస్త రోషం వచ్చి ఇంకెంత కేకేసినా, ఎంత దేహం మొత్తం కత్తులతో గాయాలు చేసుకున్నా, ఆ రక్తం చిందిస్తున్నా ఉపయోగం ఏమీ కనపడతలా. అంటే ప్రతిస్పందన అనేది ఏమీ లేదు. చిట్ట చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చాడు, లేదు. వాళ్ళ గాల ఆకాశం నుంచి అగ్ని దిగి రావటం, ఆ బలి పశువు మాంసం మీద అది పడి కాల్చివేయటం, బూడిదగా మార్చటం వల్ల గాల. సాయంకాలం నైవేద్య సమయం అప్పుడు ఏలియా అనే దైవజనుడు నిలబడి అంటున్నాడు, మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. ఇదిగో నా సమయం, ఇప్పుడు నాకు ఇచ్చిన అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటానని ఒక గుంత తవ్విచ్చాడు. దాంట్లో బలిపీఠాన్ని, యెహోవా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. అక్కడ ఆ రాళ్ళని చక్కగా పేర్చాడు, దాని మీద కట్టెలు పేర్చాడు. దాని మీద ఇతనికి ఇవ్వబడిన బలి పశువు ఏదైతే ఉందో దాన్ని వధించి శుభ్రపరిచి దాన్ని తెచ్చి ఆ బలి పశువు మాంసం దాని మీద పెట్టాడు. నీళ్లు పోయండి అన్నాడు. 1కి 2 సార్లు 3 సార్లు నీళ్ళు పోయండి, తడపండి, దాన్ని ఇంకా బాగా తడపండి అన్నాడు. చూసేవాళ్ళకి అనుకోవచ్చు ఎంత బడాయి వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. అరే మేము ఏమి తడపకుండా కట్టెలు పెట్టి బలి పశువుని వధించి దాని మీద పెట్టి
బయలని మొరపెడుతుంటే ఏమీ లేదు. వీడు చూడు, వీడు బడాయి కాకపోతే అని చెప్పని దైవజనుడు హృదయంలో మాటలతో తృణీకరిస్తూ ఉన్నారు కొంతమంది. చివరికి చేలిన పరిచార్థం ఏం తెలుసా? మోకాళ్ళు వేసాడు దైవజనుడు అయిన ఏలియా. మోకాళ్ళు వేసి, ప్రభువా, వీరందరి కన్నులు తెరవబడినట్లు, నిజముగా నీవే దేవుడు అని వీరు గ్రహించున్నట్లు, ఇకెన్నడూ లోకం వైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ పద్ధతుల వైపు తిరగకుండానట్లు, నీ వాక్యము స్థిరపరచబడినట్లు ఆకాశము తెరవబడి అగ్ని దిగి వచ్చి ఈ బలిపశు మాంసమును, ఈ బలిపీఠ మీద సిద్ధపరిచిన ఈ బలిపశు మాంసమును కాల్చివేయాలి, బూడిదగా చేయాలి. అయా కనికరించి దీనుండ, నీ చిత్తంలో ఇదిగో ప్రార్థిస్తున్నాను, నీ దాసుడను, నా ప్రార్థన అంగీకరించి కార్యము జరిగించి నీ నామాన్ని ఘనపరచుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇక అంతే. ఆకాశం తెరవబడింది, అగ్ని దిగి వచ్చి అమాంసంగా బలిపీఠం మీద ఉన్న బలిపశు మాంసం మీద పడది, కాల్చివేయబడింది, బూడిదగా మార్చివేయబడింది. ఆ చంచంతా చూశారు ఇజ్రాయేల్ ప్రజలు. అప్పటి వరకు బయలని మొరపెట్టిన వాళ్ళు మత్స్యగా వారి కనులు తెరవబడి వారి కనులకు, వారి హృదయానికి, వారి మనసుకు కప్పినటువంటి ఆ కనుమబ్బు కాస్త విడిచిపెట్టిపోయింది. వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఒక్కటే దెబ్బ. వెంటనే మోకాళ్ళుని అందరూ యెహోవాయే నిజముగా దేవుడు, యెహోవాయే నిజముగా దేవుడు అని చెప్పని ఎలుగెచ్చి మొరపెట్టారు. ఈ 400 ప్లస్ 450 మంది, 850 మంది ప్రవక్తలు పారిపోతుంటే పట్టుకొండిరా వాళ్ళని అన్నాడు ఏలియా. మొత్తాన్ని చంపేశాడు. 2 తలంపుల మధ్య తడబడుతున్న ఆ ప్రజల యొక్క కనులు చెరబడేలాగా గొప్ప సూచక క్రియ. మొదటిగా తండ్రి యొక్క రాజ్య సువార్తను ఏలియా ద్వారా అక్కడ ప్రకటించబడింది. ఆ పిదప అక్కడ సమస్య ఏదైతుందో ఆ సమస్య విషయంలో సవాల్ వేశాడు. ఆ సవాల్ విషయంలో ప్రభు చేసిన గొప్ప సూచక క్రియ ఆకాశం నుంచి అగ్ని దిగి రావటం, ఆ బలిపశు మాంసాన్ని, ఆ కట్టెలను మొత్తాన్ని కాల్చి బూడిద చేయటం. అంతకంటే ముందు పడిపోయినటువంటి యెహోవా బలిపీఠాన్ని, ఆ 12 రాళ్లను చక్కగా అమర్చి బలిపీఠం కట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని నామం అక్కడ మహిమపరచబడింది. ఈరోజు అదే సవాల్ నువ్వేసినా సరే, నిన్ను ఉపయోగపెట్టుకుని నా దేవుడు ఈ ప్రాంతంలో కావచ్చు, లేదు ఈ కాలనీ, లేదా పట్టణం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచ దేశాలు సైతం నివ్వెరపోయి నిన్ను బట్టి దేవుని వైపు మళ్ళేలాగా ఆనాడు జరిగిన ఆ సూచక్రియ ఈనాడు కూడా ఇంకా గొప్పగా నా దేవుడు సమర్థవంతంగా చెయ్యగలడు. నువ్వు విశ్వసించినట్లయితే నీ ద్వారా ఆ కార్యం జరుగుతుంది యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ప్రకటించబడుతూ ఉంది. వెంటనే సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఆ వెంటనే ఆ వాక్యమును బట్టి, ఆ సూచక్రియలను బట్టి, జరిగిన అద్భుతాలను బట్టి, సూచక్రియ అంటే ఒక అద్భుతం, ఒక అనుకోనటువంటి గొప్ప కార్యం అన్నమాట. ఆ గొప్ప కార్యము జరుగుటను బట్టి దేవుని మాటలు స్థిరపరచబడ్డాయి. మేడగది అనుభవంలో కూడా అదే. 10 రోజులు దేవుని ఎదుట కనిపెట్టారు. 120 మంది ఇంచుమించుగా 120 మందికి పైచిలుకు ప్రజలు ప్రభు సన్నిధిలో కనిపెడితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ వాక్యము ఆనాడు జరిగిన బలమైన గాలి, ఆ పిదప అగ్ని నాలుకల వల్ల విభాగింపబడి దిగి రావటం, తద్వారా వారు పరిశుద్ధాత్మ ఆ అగ్ని చేత వారి పెదాలు కాల్చబడటం, చివరికి అన్య భాషలో మాట్లాడటం, దేవుని మహిమపరచటం, తద్వారా ఏంటయ్యా ఇది మా భాషలో మీరు మాట్లాడుతున్నారని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా జాతుల, ఆయా వేరైన భాషల ప్రజలు అంటున్నారు. వీళ్ళేంది మన భాషలో మాట్లాడుతున్నారు, మన భాష వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి అనుకుంటే ఒక అద్భుతం అన్నమాట. అప్పుడు దేవుని మాటలు పేతురు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలని ఉటంకించి ఆ మాటలను ఎత్తి చెప్పి దేవుని మాటలు ప్రకటించాడు. వాక్యము అలాగే సూచక్రియ అక్కడ జరిగింది. ఆ వెంటనే దేవుని వాక్యం ప్రకటించబడింది. ఆ అద్భుతాన్ని బట్టి అక్కడ వాక్యం స్థిరపరచబడి గొప్ప కార్యం జరిగింది. ఈరోజు కూడా చేయడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. కానీ నువ్వు సరిగ్గా నిలబడిచి నిన్నే వాడుకొని దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు.
అటు కృప ప్రభు చిత్తంలో నువ్వు ఒకవేళ లోబడినట్లయితే నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ప్రభు తన సంకల్పం చొప్పున జరిగించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. చెప్పబడ్డ లేఖనం మా కాంతిలో నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాంతరాంగాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కూడా మాకు దయచేయండి. విన్న ఈ మాటలను బట్టి దేవా, నీ బిడ్డలు ఎంతమంది హృదయాలు కఠినపరుచుకున్నారు, ఇంకా భయంకరమైన కఠిన పరిస్థితుల్లోకి వెళుతున్నారు, వారిని దర్శించు, సరిచేయి. నువ్వు అనుకున్న మార్గంలోకి వారిని తీసుకురా. నీ మాటలు విని దిద్దుబాటు చేసుకొని నీకు లోబడి ఎంతమంది దేవా నాకు యేసయ్యే కావాలి, యేసయ్య ఇస్తున్నటువంటి ఆశీర్వాదమే కావాలని చెప్పని ఎంతమంది ఒక తీర్మానానికి వచ్చారో ఆ తీర్మానాన్ని స్థిరపరచండి దేవా. నీ కృప అనుగ్రహించి 1000 తరాల ఆశీర్వాదం నీ చిత్తమైతే ఆ బిడ్డలకు దయచేయండి దేవా. ఇదిగో వారి హృదయాలు కఠినపరుచుకొని ఒకవేళ బ్రతుకుతున్నట్లయితే 3-4 తరాల మీదకి ఆ శాపాన్ని తెస్తానని నువ్వు సెలవిచ్చావు. ఆ శాపం వారు స్వతంత్రించుకొనక అయా దిద్దుబాటు చేసుకొని ఆ శాపం నుంచి విడిపించబడి 1000 తరాల ఆశీర్వాదం వారు కూడా పొందినట్లుగా కృప దయచేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు నా ప్రభువా. ఇదిగో నాతో అందరితో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నీవే గొప్ప కార్యాలు జరిగించండి. విన్న మాటలను బట్టి ఎంతమంది నీ బిడ్డలు అయా నీ పాదాలు పట్టుకొని దేవా కన్నీరు విడుస్తున్నారు, ఓ తీర్మానానికి వచ్చారు. ప్రతి బిడ్డను నీ కృపలో అంగీకరించండి ప్రభు. వారి హృదయాన్ని బట్టి ఇదిగో ప్రభు నువ్వు చేసే ప్రతి పని ఉంటుంది. మా హృదయాల్లో ఉన్న స్థితిని బట్టి నువ్వు చేసే ప్రతి పని ఉంటుంది ప్రభు. ఆశీర్వాదమైన ఇదిగో తండ్రి, నష్టమైన, కీడు, శాపమైన, ఏ ప్రాణ నష్టమైనా సరే అయ్యా మా హృదయంలో ఉన్నదాన్ని బట్టి అది జరుగుతుంది. మా హృదయం నిర్మలంగా, ఏ కపటము, ఎటువంటి కీడు లేకుండా పరిశుద్ధంగా ఉంటే దానికి తగ్గట్లుగానే ఆశీర్వాదం ఇచ్చే దేవుడవు ప్రభు. ఆ గ్రహింపు ఈరోజు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు దేవా. నువ్వు చెప్పినట్లుగా నీ ఆలోచన చొప్పున నడిచి బ్రతుకుటకు సహాయం చేయి. నీ గొప్ప పని చేసి నేను మహింపరచుటకు సహాయం చేయి. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా, నీకు స్తోత్రాలు. నా కోసం, మా కోసం, మా అందరి కోసం ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. నా కోసం, మా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి నీ సేవలు గొప్పగా వాడబడును గాక. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కలనిద్ర, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనడు ప్రభు యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మార్చండి అయ్యా. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కలనిద్ర, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో త్వరపెట్టి నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా జరిగించమని, నెరవేర్చమని బచ్చున్నాడు. జరిగించి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనికరించమని, నీ కృపా కార్యములు జరిగించమని, ముందున్న దేవా సంఘ క్రమాలన్నింటిలో మీరు చూడండి, క్షేమంగా నువ్వు అనుకున్న రీతిగా జరిగించు. అన్ని విషయాల్లో కృపానుగ్రహించమని నువ్వు చూడండి, నడిపి సహాయం వచ్చేది. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏ బిడలైన ప్రభువా ఇదిగో తన స్నేహితులు లేదా స్నేహితురాలు కాలేజ్ చదువుతున్న దాన్ని బట్టి ఎవరైనా ప్రభువా వారు ముందుగా వెళ్ళి ఎడ్యుకేషన్ పరంగా జాయిన్ అయిన దాన్ని బట్టి వారు గర్వంతో వీరిని తృణీకరిస్తున్నట్లయితే క్షమించండి ప్రభు, వారిని సరిచేయండి అయ్యా. కనికరించండి ప్రభు. బైబిల్ ట్రైనింగ్లో ఇదిగోచ్చండి కొంతమంది యవన బిడ్డలు ఇదిగో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు వచ్చాడురా ప్రసంగిస్తున్నాడు అని హేళన చేశారు. వారి నోటి మాట హేళనే ప్రభు నువ్వు స్థిరపరిచి ఒకానొక రోజు ఆ హేళన చేసిన వారి వ్యక్తుల ఎదుటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు ఇప్పుడు ప్రకటించబోతున్నాడు దేవుని మాటలని. దేవ ఎవరా ఏందని చెప్పి చూస్తే ఒకప్పుడు ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ మధ్యలోనే ఆ ఎగతాళి చేయబడ్డ వ్యక్తి దేవుని మాటలు ప్రకటిస్తుంటే సిగ్గుతో తలంచుకున్నారు. ఈరోజు దేవ స్నేహితురాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారున్న స్థితిని బట్టి తృణీకరిస్తున్నట్లయితే ఆ తృణీకరింపబడ్డ వారి తల ఎత్తి తృణీకరించిన వారు సిగ్గుపడేలాగా నువ్వు చేయగల సమర్థుడైన దేవుడు. ఆ గ్రహింపు కలిగి విశ్వాసంతో నీ పాదాలు పట్టుకుని ముందుకు బ్రతుకు జీవితాన్ని అలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించినట్లుగా, రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి వచ్చినట్లుగా సహాయం చేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని
అన్ని విషయాలు తోడు నడిపించును మాత్రం మహిమ పొందాలి. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు సమస్తమును అప్పజెప్పి 2 తిమోతి 1:12 ప్రకారం ఆ లేఖనం ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సమర్థుడు అని దేవా నన్ను మమ్మల్ని అందరిని అప్పజెప్పుకోండి. ఈ సమాజమును, ప్రజలను, ఇక్కడ వారు చేస్తున్న పనులను, అయా ఇళ్లలో పనులకు వెళుతున్న బిడ్డలకు కూడా మీ కాపుదల వచ్చి, మున్సిపాలిటీ వరకు అని ఇంకా పలు రకాల పనులకు వెళుతున్న బిడ్డలకు కాపుదల వచ్చి అన్ని విషయాలు మీరు చూడు నడిపి సహాయం చేయండి. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ఇళ్లలో పనులకు వెళుతున్న ఆడపిల్లలకు, ఆడవాళ్లకు కాపుదల, ప్రత్యేకమైన కాపుదల దయచి అన్ని విషయాలు కృపానుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకుని నేను మహింపరచుకుని కృపాస్తాలు సమస్తం అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే ఈ వీడియో ద్వారా వింటున్న, ఇక ముందు వినబోతున్న, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతము సదాకాలము తోడై ఉండి మన ద్వారా దేవుని మాటలు ప్రకటించబడి గొప్ప సూచక్రియలు తద్వారా జరగబడి ఆ తర్వాత మన నోటిని వాడుకొని ప్రకటించబడ్డ వాక్యము స్థిరపరచబడి తద్వారా యేసయ్య నామం మహింపరచబడినట్లుగా ఆయనే తోడేండి ఆ కార్యము చేయునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులకి నేను ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము వారి విషయంలో, అవి చేయిస్తున్న వారు, చేస్తున్న వారి విషయంలో యుద్ధము యెహోవాదే. వారు పంపించిన వాటి విషయంలో, ఇంకేదన్నా విషయంలో యుద్ధము వాటి విషయంలో యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి తన చిత్తానుసారంగా నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్.